బట్టి ఒకసారి కాల్ చేయండి. ఎవరైనా ఉంటే వాళ్ళని మెసేజెస్ పెట్టండి. వెరీ ఇంపార్టెంట్ కాల్. సో మనకి వాళ్ళ టాపిక్లో మనకి చాలా మంది వీడియోస్ ఎడిటింగ్ ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది మొబైల్స్లో అండ్ ల్యాప్టాప్స్లో మనకి సోషల్ మీడియాలో చాలా ఇంపార్టెంట్. అది వీడియోస్ ఎట్లా 1 మినిట్ వీడియో ఎట్లా చేసుకోవాలి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. దాన్ని ఎడిట్ చేయడానికి ఎట్లా చేసుకోవాలి ఈజీగా మన ఫోన్స్లోనే ఎట్లా చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. అండ్ మన సో ఇక్కడ ఎక్సలెంట్ గా మనకి కొంతమంది స్పీకర్స్ ఉన్నారు. వాళ్ళు మీకు చేసి చూపిస్తారు. ప్యారలల్ గా మీరు ఆల్టర్నేట్ గా ఇంకొక స్పేర్ ఫోన్ ఉంటే మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ మొబైల్ ఫోన్స్ మీరు తీసుకొని పెట్టుకోండి స్పేర్ గా మీ దగ్గర. సో మీకు ఈజీగా ఉంటుంది. వాళ్ళతో పాటు మీరు ప్యారలల్ గా చేసుకుంటుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే. సో 1 మినిట్. సో వెంక మన దగ్గర ఫ్యూ పీపుల్ వెంకట్ గారు అండ్ కరుణ్ గారు ఉన్నారు. సో లెట్ అస్ వెల్కమ్ కరుణ్ గారు అండ్ వెంకట్ గారు. సో వాళ్ళు మనకి 1 బై 1 ఒకసారి మీకు ఇన్వైట్ చేస్తారు. సో ఎట్లా చేసుకోవాలి ఏంది మనకి వీడియోస్ మనము చాలా మంది ఇప్పుడు వెయిట్ లాస్ ఫొటోస్ కానీ వాళ్ళు వీడియో రూపంలో పెట్టి ఎట్లా చేసుకోవాలనేది మనకి చెప్తున్నారు, చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది ఒకసారి చూడండి. సో కంటిన్యూ వెంకట్. వెల్కమ్ టు. ఎస్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు వచ్చేసి వెంకట్. సో ఇవాళ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం ఏదైనా సెల్ఫ్ గా వీడియో ఇన్స్టాగ్రామ్ లో గట్రా పోస్ట్ చేసుకుందాం అనుకుంటే దాంట్లో చాలా మంది వీడియో ఎడిటింగ్ లో చాలా పూర్గా ఉంటున్నారు. అంటే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చాలా మంది తెలియట్లేదు. సో ఆ వీడియో ఎడిటింగ్ లో మనం ఏంటంటే జస్ట్ డైరెక్ట్ గా వీడియో అనేది మనం తీసుకుని దాన్ని డైరెక్ట్ పోస్ట్ చేసే దానికన్నా మనం ఏదైనా టాపిక్ కోసం చెప్తున్నాం. లైక్ సో ప్రోటీన్ కోసం ఏదైనా చెప్తున్నాం అనుకోండి స్టార్టింగ్. ఆ ప్రోటీన్ కోసం చెప్పేటప్పుడు సో బ్యాక్గ్రౌండ్ లో మనకి సమ్ ఇమేజెస్ అనేది రావడానికి చాలా పాసిబిలిటీ చాలా తక్కువ ఉంది. మనం ఏదైనా ప్రోటీన్ కోసం చెప్పేటప్పుడు అది 9 ఎమినో యాసిడ్స్ అని చెప్పాం అనుకోండి. ఆ ఎమినో యాసిడ్స్ అనేది ఒక సింబల్ టైప్ రావడం కానీ లేదా మనకి ఏదైనా మనం ఆ, కొన్ని దాంట్లో ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. అంటే టైడ్ ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ప్రోటీన్ లో ఈ ప్రోటీన్ మన దగ్గర లేకపోతే మన బాడీలో లేకపోతే టైడ్ అయిపోతాం అని చెప్పాం అనుకోండి. ఆ టైడ్ అనేటప్పుడు ఒక సింబల్ అనేది అంటే దానికి సంబంధించిన ఒక కార్టూన్ బొమ్మ అనేది వచ్చింది అనుకోండి. అది వీడియో చూడడానికి కూడా కంటెంట్ కూడా బాగా మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా రీచ్ అవడానికి బాగుంటుంది. సో ఆ వీడియో ఎడిటింగ్ చాలా మంది చేసుకోవడం రావట్లేదు. అంటే అది ఎలా చేయాలో కూడా చాలా మంది తెలియట్లేదు. సో ఆ వీడియో అనేది మనం ఫోన్ లోనే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆ ఫోన్ లో మనం ఎలా ఎడిటింగ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. స్టార్టింగ్ మనం దీంట్లో ఏంటంటే వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు మెయిన్ మనకి కావాల్సింది ఫ్యూ థింగ్స్ అన్నమాట. ఆ ఫ్యూ థింగ్స్ మనకి ఏమేం కావాలంటే మనం ప్రాపర్ గా ఒక సిట్యువేట్ గా కూర్చున్న ఒక వీడియో అనేది తీసుకోవాలి. మనం ఏదైనా కంటెంట్ చెప్దామంటే ఆ కంటెంట్ మనం ప్రాపర్ గా తీసుకున్న తర్వాత దాంట్లో మనకి ఏదైతే ఓట్స్ వచ్చినాయో అంటే మనం మాట్లాడిన ఓట్స్ లో ఏదైతే ఓట్స్ వచ్చినాయో ఆ ఓట్స్ కి సంబంధించిన ఫొటోస్ అనేది ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకునే ఫొటోస్ సంథింగ్ ఎలా ఉండాలంటే మీకు మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తా ఒకటి. 1 మినిట్. సో మనకి మనం ఏదైనా పిక్చర్ కావాలనుకోండి, ఆ పిక్చర్ మనం గూగుల్ అనేది సెర్చ్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి గూగుల్ ఫార్మ్స్ వచ్చేస్తాయి అనమాట. అంటే ఆ గూగుల్లో మనకి ఎప్పుడైతే వచ్చిందో పిఎన్జి మోడల్లో కొడితే మీకు PNG లో ఓపెన్ అయిపోతుంది. యా. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఒక వీడియో యాప్ అనేది తీసుకున్నాను. అందరికీ కూడా ప్లే స్టోర్ లో వచ్చేసి విఎన్ యాప్ అనేది ఉంటుంది. చాలా మందికి బేసిక్ గా విఎన్ యాప్ అనేది ఎందుకు ఎడిటింగ్ చేసుకోవడానికి బాగుంటుంది అంటే దీంట్లో మనం అంత స్పీడ్ గా పర్చేసింగ్ అనేది ఎక్కువ ఉండదు. బయట మనకి ఏదైనా కైన్ మాస్టర్ కానీ ఏదైనా యాప్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ దానికి కొన్ని పర్చేస్ తీసుకోవాలి, అంటే ప్రో వెర్షన్ అనేది తీసుకోవాలి. దీంట్లో ఏంటంటే మనకి కొన్ని ఆప్షన్స్ వరకు ప్రో ప్రో మోడల్ అనేది మనకు ఉండదు అనమాట. నేను ఈ యాప్ అనేది యూజ్ చేస్తాను. ఆ యాప్ వచ్చేసి మీకు ఒకసారి నేను చూపిస్తాను. సో మనకు వచ్చేసి ఏంటంటే విఎన్ యాప్ అన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది విఎన్ యాప్. ఓకే. ఈ విఎన్ యాప్ అనే దాంట్లో మనం ఫస్ట్ ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో నేను దీంట్లో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే దీంట్లో సమ్ ఫొటోస్ అనేది నేను తీసుకున్నా. కొన్ని ఫొటోస్ అనేది నేను గ్యాదర్ చేసి పెట్టుకున్నా. దీంట్లో మనం వీడియో ఎడిటింగ్ అనేది ఎలా చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ వీడియో అనేది ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇదేంటంటే మనకి ప్రోటీన్ కోసం అనేది నేను చెప్పాను అనమాట. ఇది ప్రోటీన్ కోసం కొంచెం వీడియో అనేది కంటెంట్ అనేది చెప్పాను. ఈ వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలంటే
ఫస్ట్ మనం ఈ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ యాప్ అనేది మనం ఓపెన్ చేసుకోవడం వల్ల ఇలా మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మనకు ఓపెన్ అయిందో మనం తీసుకున్న ఫ్రేమ్ అనేది ఏ సైజు చూసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుందాం అనుకుంటున్నామా, లేదంటే వాట్సాప్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుందాం అనుకుంటున్నామా, పెడదాం అనుకుంటున్నామా, లేదంటే ఫర్దర్ ఇంకా ఏదైనా ఫేస్బుక్ లో కానీ ఏదైనా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నామా. సో లైక్ మనకి ఏదైనా కావాలి అంటే మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 16:9 రేషియో అనేది కంపల్సరీ. ప్రతి దాంట్లో మనం యూజ్ చేసేది ఎక్కువగా అదే అనమాట. ఈ 16:9 రేషియో మనం తీసుకునేటప్పుడు ఇక్కడ ఎక్కడైతే నా వీడియో ఉందో, ఈ వీడియో అనేది నేను తీసుకున్నా. సో ఈ వీడియోలో మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మన వాయిస్ కట్ట అన్ని క్లియర్ గా ఉండేలాగా మనం ఒక వీడియో రికార్డింగ్ చేసుకోవాలి. ఒకసారి నా వాయిస్ వినిపిస్తా చూడండి దీంట్లో. సో దీంట్లో వాయిస్ రావట్లేదు. నేను ఇక్కడ దీంట్లో మీకు ఈ వీడియో ఎడిటింగ్ లో నేను ఏం చేశానంటే ఫస్ట్ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ నోటీస్ చెప్పాను అనమాట. అంటే మీకు ఎలా చెప్పానంటే దీంట్లో ఎమినో యాసిడ్స్ అనేది ఉంటాయి, లేదా మనకి ఈ ప్రోటీన్ అనేది చాలా ఎందుకు అవసరం, అసలు ప్రోటీన్ అనేది మనకి ఎందుకు అవసరం, ఇవన్నీ చెప్పడానికి దీంట్లో నేను వీడియో అనేది తయారు చేశాను. ఈ వీడియో తయారు చేసేటప్పుడు సెకండ్స్ దీంట్లో వాయిస్ రావట్లేదు. సార్ వాయిస్ వస్తుందా దాంట్లో? నో వెంకట్ గారు, వాయిస్ రాదు. ఓకే. సో దీంట్లో మనకి ఈ వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు నేను దీంట్లో కొన్ని నేను ఎడిటింగ్ చేసింది వీడియో తీసింది నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే కరెక్ట్గా ఇక్కడ ఎగ్జాక్ట్ గా నేను ఏం చెప్తున్నా అంటే ప్రోటీన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, అసలు ప్రోటీన్ అనేది ఏంటి, అది చెప్పేటప్పుడు మనకు కొన్ని ఇక్కడ నోట్ తో మనం మన వాయిస్ తో చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళకి అంత స్పీడ్ గా తెలియదు. కానీ చాలా మంది ఏంటంటే చూస్తే బేగా క్యాచ్ చేయగలరు. ఎవరైనా కానీ ఆ ఇమేజ్ కానీ పిక్చర్ కానీ చూస్తే స్పీడ్ గా క్యాచ్ చేయగలరు అనమాట. కానీ అదే మన వాయిస్ తో క్యాచ్ చేయాలంటే వాళ్ళు అంత ఇమాజినేషన్ అనేది చేసుకోలేరు. అప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో కొన్ని ఫొటోస్ అనేది యాడ్ చేస్తాం. జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అక్కడ మనకి పిక్చర్ ఫోటో ఉంది కదా, ఆ దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్ గా మీకు పిక్చర్స్ అనేవి వస్తాయి. దీంట్లో నేనేం చేశానంటే దీంట్లో కొన్ని పిక్చర్స్ ఉంటాయి. వై ఇక్కడ చూడండి, 14 did you know. అంటే నేను ఇక్కడ ఏం చేస్తా అంటే జస్ట్ మీకు సింపుల్ గా 1 minute వీడియో కాబట్టి సింపుల్ గా చేసుకోవచ్చు. ఇది అప్పటికప్పుడు వీడియో రికార్డ్ చేసుకునేది మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ ఇక్కడ చూడండి, అసలు ప్రోటీన్ అనేది మనకి దివ్యను అసలు మీకు తెలుసా ప్రోటీన్ అనేది. ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ ప్రోటీన్ సింబల్ అనేది ఇక్కడ మనం యాడ్ చేస్తాం. దీన్ని మనకి కొన్ని యానిమేట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని యానిమేట్ ఎలా చేసుకోవచ్చు అంటే మీకు ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాక్ట్ గా ఇక్కడ మనం కింద చూసుకుంటే మీకు ఫ్లిక్స్ అని ఉంది కదా, ఫిక్స్ స్టార్ బొమ్మ ఉంది కదా మీకు కింద ఆపోజిట్ కింద. ఈ స్టార్ బొమ్మ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని యానిమేషన్స్ వస్తాయి. ఈ యానిమేషన్స్ లైక్ మీకు ఏదైనా పెట్టుకోవచ్చు. అది ఒక మోడల్ అన్నమాట. మీకు అది ఓపెన్ అయ్యేటప్పుడు మనకి స్టార్టింగ్ వచ్చేటప్పుడు కూడా యానిమేటెడ్ కరెక్ట్గా వస్తుంది. అది మీకు ఏది కావాలో అది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను ఈ సైడ్ నుంచి వచ్చింది పెట్టుకున్నాను. సో ఇది నేను రైట్ క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియో ఎలా రన్ అవుతుందంటే ఇది మనకి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎంత కావాలి ఏంటి అనేది ఒకసారి మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో దీంట్లో నేను స్టార్టింగ్ నుంచి ఒకసారి ప్లే చేస్తాను చూడండి. నేను స్టార్టింగ్ నుంచి దీంట్లో మాట్లాడుతున్నా. కరెక్ట్గా ఎక్కడైతే నేను ప్రోటీన్ టాపిక్ అనేది లిఫ్ట్ చేశానో అంటే ఎత్తానో అక్కడ కరెక్ట్గా మీకు ప్రోటీన్ అనేది వస్తుంది. అక్కడ చూడండి, కరెక్ట్గా మీకు ప్రోటీన్ కోసం చెప్తున్నా కాబట్టి ప్రోటీన్ అనేది ఇమేజ్ వచ్చింది. తర్వాత ఆ ప్రోటీన్ అనేది ఇమేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టాప్ చేయాలి. ఎక్కడ అంటే మనం హెడ్ లైన్ గా ఏదైతే ఓట్ చెప్పామో, ఇప్పుడు లైక్ మనం ఓడ్ అనేది ఏంటంటే అసలు మనకు ప్రోటీన్ అనేది ఎందుకు, ఆ ప్రోటీన్ అనేది ఎందుకు అని మనం ఒక మాట్లాడామనుకోండి, దానికి సంబంధించిన ఫోటో అనేది ఒకటి మనం తీసుకోవాలి. ఆ ఫోటో అనేది ఇక్కడ చూడండి, వై ఈజ్ ప్రోటీన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, నేనేం తీసుకున్నా అంటే వై ఈజ్ ప్రోటీన్ ఇంపార్టెంట్, అసలు ప్రోటీన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్. ఆ వర్డ్ అనేది ఇక్కడ మనం తీసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడే మీకు మళ్ళీ రైట్ క్లిక్ చేసి అది ఎక్కడ దాకా మనం టాపిక్ అనేది క్లోజ్ చేస్తున్నామో అక్కడతో జస్ట్ మీకు అలా అది నార్మల్గా వస్తే సరిపోతుంది అనమాట. దీనికి కూడా సేమ్ యానిమేషన్ అనేది మీరు డిఫరెంట్ మోడల్లో మీరు ఏది కలితే అది పెట్టుకోవచ్చు. దీంట్లో కొన్ని ఎక్కువగా ఫ్రీ అనేది ఎక్కువ ఇస్తారు అనమాట విఎన్ యాప్ లో, అందుకని మిమ్మల్ని విఎన్ యాప్ అనేది ఎక్కువగా యూజ్ చేయమని చెప్తున్నాను.
ఇక్కడ చూడండి మనం ఏదైనా ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట. మోడల్ ఏది కావాలి, మీకు ఏది కావాలంటే అయితే అది పెట్టుకొని జస్ట్ మీకు రైట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ యానిమేషన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి నేను మళ్ళీ అదే ప్లే చేస్తున్నా. అక్కడ నుంచి ప్లే చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు వై ప్రోటీన్, ఇక్కడ వై ప్రోటీన్ ఇంపార్టెంట్ అంటే వై ప్రోటీన్ ఇంపార్టెంట్ అని చెప్పేశాను. ఫస్ట్ దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ, ఎప్పుడైతే నేను ఇక్కడ టాపిక్ చెప్తున్నానో టాపిక్ చెప్పేటప్పుడు ఇక్కడ కంపల్సరీ మీకు కావాలంటే కింద డిస్క్లైమర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏమైనా కావాలన్నా డిస్క్లైమర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ డిస్క్లైమర్ అనేది మనం ఇప్పుడు యాడ్ చేయాలంటే మనం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కోసం ప్రొడక్ట్ ఏదైనా చెప్తున్నాం అనుకోండి. స్టార్టింగ్ మనం ప్రోటీన్ కోసం మొత్తం చెప్పాము. స్టార్టింగ్ మొత్తం ప్రోటీన్ కోసం అంతా చెప్పిన తర్వాత ఈ 1 మినిట్ వీడియోలో లాస్ట్ 30 సెకండ్స్ వీడియో ఏదైతే ఉందో ఆ 30 సెకండ్స్ లో మన కంపెనీ అంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఉండే పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ కోసం చెప్తాం. ఆ ప్రోటీన్ పౌడర్ కోసం చెప్పేటప్పుడు మన కింద కంపల్సరీ డిస్క్లైమర్ అనేది ఉండాలి. ఆ డిస్క్లైమర్ అనేది మనం ఏం పెట్టుకోవచ్చు, ప్రొడక్ట్ కోసం కూడా డిస్క్లైమర్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. అది మీకు ఫర్దర్ గా చెప్తాను చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్పేది ఏంటంటే ఆ వీడియోలో నేను నెక్స్ట్ చెప్పింది ఏంటంటే ఈ వీడియోలో మీకు నెక్స్ట్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ మనం దీంట్లో ప్రోటీన్ అనేది కరెక్ట్ గా తీసుకోవట్లేదు అనుకోండి. ప్రోటీన్ అనేది మనం కరెక్ట్ గా తీసుకోవట్లేదు అనుకోండి. ఆ ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల మనకు వచ్చేది ఏంటి, మన ప్రోటీన్ కరెక్ట్ గా తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది. ఇక్కడ మీరు చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్ గా ఉంటే ఇంకా కరెక్ట్ గా ఉంటుంది అనమాట. మీకు 1 మినిట్ వీడియో కాబట్టి సింపుల్ గా తయారు చేసుకోవచ్చు కాబట్టి మీకు సింపుల్ గా చూపిస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే స్టార్టింగ్ వీక్ అయిపోతాం. ఫస్ట్ ఏం చేస్తామంటే బాగా టైర్డ్ అవుతాం. ఈ టైర్డ్ అయ్యేది ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఫోటో ఎప్పుడైతే మనం ఇక్కడ పెట్టామో పెట్టిన తర్వాత ఇక్కడ మనం చిన్నగా ఫాంట్ కూడా రాయొచ్చు. అంటే మనం ఏదైనా టెస్ట్ అనేది కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మనకి టెస్ట్ సింబల్ అనేది ఉంది కదా పైన, ఇక్కడ ఇక్కడ టెస్ట్ సింబల్ ఉంది కదా. ఆ టెస్ట్ సింబల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కింద టెస్ట్ అనేది వస్తుంది. ఈ టెస్ట్ లో కూడా మీకు ఇక్కడ మోడల్స్ ఉంటాయి. మీకు ఇక్కడ చూడండి యానిమేషన్ మోడల్స్ ఉంటాయి, లేదా మనకు ఓన్ గా మనం ఏదైనా తయారు చేసుకునే మోడల్స్ ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు మోడల్స్ అనేది ఉంటాయి అనమాట. సో నేను దీంట్లో ఏదైనా ఒక మోడల్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకోండి ఈ మోడల్ నేను సెలెక్ట్ చేసుకున్నా. ఈ మోడల్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఫోటో ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో అప్పుడే స్టార్ట్ కూడా సేమ్ లెటర్ కూడా అప్పుడే స్టార్ట్ అవ్వాలి. టెస్ట్ కూడా సేమ్ అదే మనకి ఫోటో ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడే మనకి ఆ నేమ్ కూడా ఎండ్ అవ్వాలన్నమాట. అలా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు సింపుల్ గా. దీంట్లో మనం కావాలంటే మీకు ఆ ఫాంట్ నచ్చలేదు అనుకోండి, ఫాంట్ కూడా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఫాంట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి నేను ఎప్పుడైతే ఈ ఫాంట్ మీద క్లిక్ చేశానో ఇక్కడ మీకు కింద మూవ్ ఆప్షన్స్ కనబడతాయి. ఈ మూవ్ ఆప్షన్స్ లో స్టార్టింగ్ ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ ఫాంట్ అని చెప్పేసి కింద లాస్ట్ లో ఆ ఫాంట్ మీద ఎప్పుడైతే క్లిక్ చేశారో మీకు ఇక్కడ ఫాంట్లు అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీకు డిజైనింగ్ యానిమేషన్ సేమ్ అలానే ఉంటది, కానీ ఫాంట్ మాత్రం మారుతుంది. ఫాంట్ అంటే మీకు నేమ్ డిజైన్ మోడల్ కూడా మారుతుంది అనమాట. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇది మోడల్ తీసుకున్నా. ఇది ఎప్పుడైతే తీసుకున్నామో తీసుకున్న తర్వాత దీనికి సేమ్ ఫాంట్ అనే కాదు మనం కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కలర్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనకి డార్క్ గా ఉంది. అంటే నా వీడియో వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉందంటే డార్క్ గా ఉంది, డార్క్ గ్రీనిష్ ఉందన్నమాట. అప్పుడు మనకి వర్డ్స్ కనబడాలి. కనబడాలంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ డల్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు బ్లాక్ కానీ, లేదంటే ఇప్పుడు నేను టెస్ట్ బ్లాక్ కానీ, లేదంటే మనకి కొన్ని కొన్ని కలర్స్ ఉంటాయి కదా, డార్క్ కలర్స్ వైలెట్ ఈ టైప్ కానీ మనం ఏదైనా తీసుకోవచ్చు అనమాట. దీంట్లో నేను ఏం తీసుకుంటానంటే నార్మల్ గా సింపుల్ గా బ్లాక్ కలర్ తీసుకున్నా. ఈ బ్లాక్ కలర్ తీసుకున్న తర్వాత దీని మీద మనం టెస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనం బాగా టైర్డ్ అయిపోవడం కాబట్టి దీంట్లో టైర్డ్ అవ్వడం కానీ అంటే అక్కడ టాపిక్ మనం కరెక్ట్ గా చెప్పేటప్పుడు టైర్డ్ అవ్వడం కానీ అన్నప్పుడు ఈ టైర్డ్ ఫోటో రావడం కరెక్ట్ గా మీకు ఎలా అవుతుందంటే అలా వీడియో వస్తుంది అనమాట. అంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవడం వల్ల మీకు ఆ పేరు ప్లస్ ఇమేజ్ ఈ రెండు కూడా ఎగ్జాక్ట్ గా వస్తాయి. మీరు ఎప్పుడైతే మనం చెప్తున్నామో మనం చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనకి అది టైర్డ్ అవడం, టైర్డ్ అయ్యేటప్పుడు అక్కడ చూడండి టైర్డ్ అని వస్తుంది. లేదా వెంటనే అది అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే రిపీట్, సేమ్ అదే ఫోటో లాంటిది, సేమ్ అలాంటి ఫోటో లాంటిది నేను ఇంకోటి ఫోటో తీసుకుంటా. అది మీకు ఫోటో ఏంటంటే మనం టైర్డ్ అయిపోవడం కానీ లేదా వీక్ అయిపోవడం కానీ. వీక్ అంటే ఇక్కడ చూడండి నేను సంథింగ్ ఫోటో తీసుకున్నా, ఆ పర్పస్ ఎలా ఉండాలంటే ఆ వీడియో ఆ ఇమేజ్ పర్పస్ ఎలా ఉండాలంటే కాటన్ పర్పస్. వీక్ అంటే ఏంటి, చాలా మంది జాబ్కి వెళ్ళి రావడం కానీ లేదంటే మనకి ఏదైనా బయటికి వర్క్కి వెళ్ళి వస్తారు. వర్క్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీక్ అయిపోయే కాటన్ కి రిలేటెడ్ గా ఉండాలి సేమ్ ఎగ్జాక్ట్ గా. ఇక్కడ నేను ఫోటో చూడండి
సేమ్ ఎగ్జాక్ట్ గా బ్యాగ్ పట్టుకుని ఒక కార్టూన్ అబ్బాయి వీక్ అయిపోయినట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు చూడండి. సేమ్ అలాంటి ఫొటోస్ అనేది మన గూగుల్ చాలా ఉన్నాయి. దానికి మేము ఎలా తీసుకోవాలో కూడా నీకు గూగుల్లో కూడా ఎలా సెర్చ్ చేయాలో కూడా నేను చూపిస్తాను మీకు. ఇక నేను ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటో కింద సేమ్ నేను అదే ఫాంట్ లేదా మీకు డిఫరెంట్ ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా కానీ ఆ ఫాంట్ అనేది సేమ్ మళ్ళీ మీకు ఇదే ఫాంట్ కావాలంటే డూప్లికేట్ అనేది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సేమ్ ఫాంట్ అనేది వచ్చేస్తుంది. దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసుకుని డ్రాగ్ చేయడం వల్ల మీకు అదే ఫాంట్ దాని కింద వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా. అప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే నేను దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు వీక్ అనమాట. నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తున్నా. ఇది వీక్. ఇక్కడ చూడండి మనం వీక్ అయిపోవడం కానీ అని వచ్చినప్పుడు ఆ వీక్ వచ్చినప్పుడు మన ఆటోమేటిక్ గా సింబల్స్ అనేది రావాలి. యా, ఇక్కడ చూడండి వీక్ అంటే వీక్ అయిపోయినప్పుడు ఆ ఫోటో వచ్చి ఆ ఎంబెస్ వచ్చింది అనుకోండి, కొంచెం చూడడానికి కూడా వీడియో చూడాలనిపిస్తుంది అనమాట మెయిన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని తర్వాత నేను ఏం చెప్పానంటే టైడ్ అయిపోవడం కానీ లేదా వీక్ అయిపోవడం కానీ లేదా మనకి ఆ ఫ్యాబీగా అయిపోవడం అంటే ఒబేసిగా అయిపోవడం. ప్రోటీన్ ఇంటేక్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒబేసిగా కూడా అయిపోతారు. అప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫ్యాబీ అనేది ఎప్పుడైతే మనం ఒబేసి అనేదో దానికి సేమ్ సిమిలర్ గా ఉండే ఫోటో తీసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను తీసుకునే కూడా సరిగ్గా గమనించండి. నేను అబ్బాయిని కాబట్టి అంటే నేను చెప్పేది ఒక అబ్బాయిని కాబట్టి ఇక్కడ కార్టూన్స్ సింబల్స్ అంటే కార్టూన్ ఇమేజెస్ కూడా నేను అబ్బాయి టైప్ ఉన్నాయి తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఎలా తీసుకుంటున్నా అంటే నేను చెప్పే వాయిస్ కి నేను ఇచ్చే పిక్చర్ కూడా సేమ్ ఉండేలాగా రిలేటెడ్ గా ఉండేలాగా నేను తీసుకుంటాను అనమాట. సేమ్ ఇక్కడ చూడండి ఈ సింబల్ ఒకటి తీసుకున్నాం కదా, సేమ్ ఇలాగే చబ్బీ అయిపోవడం కానీ అంటే ఆ ఫ్యాబీగా అయిపోవడం. ఇక్కడ నేను ఇంకోటి ఈ ఫ్యాబీ అనేది ఇక్కడ నేను ఫాంట్ మారుద్దాం అనుకుంటున్నా. అంటే ఎగ్జాంపుల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, డిఫరెంట్ యానిమేషన్ చెప్దాం అనుకుంటున్నా, చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. దానికి నేనేం చేస్తానంటే కరెక్ట్ గా ఎక్కడైతే మనం ఇమేజ్ అనేది పెట్టామో ఆ ఇమేజ్ దగ్గర నేను కరెక్ట్ గా పెట్టుకుని ఇక్కడ మళ్ళీ టెస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒకసారి యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే మీకు సింబల్స్ తోనే ఉంటుంది. టెస్ట్ అనగానే టీ అనే సింబల్ ఇలా మీకు టెస్ట్ అనే యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ యానిమేషన్స్ కనిపిస్తాయి. ఈ యానిమేషన్స్ లో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ యానిమేషన్స్ నాకేం నచ్చలేదు. అప్పుడు నేను సొంతంగా నా యానిమేషన్ నేనే తయారు చేసుకుందాం అనుకుంటున్నా దీంట్లో. అప్పుడు ఏం చేయాలంటే నార్మల్ గా పైన హెడ్లైన్ ఉంది చూసారా, యాడ్ ఏ హెడ్లైన్ అని చెప్పేసి ఇది. ఈ హెడ్లైన్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు జస్ట్ ఒక ఫాంట్ అనేది వస్తుంది అనమాట. జస్ట్ ఆ ఫాంట్ మీద డబుల్ ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ టైపింగ్ చేసుకోమని అడుగుద్ది. టైపింగ్ లో నేను ఏం చేస్తానంటే ఫ్యాబీ లేదా చబ్బీ. చబ్బీ అంటే బొద్దు వస్తారు, ఫ్యాబీ అని పేరు. ఫ్యాబీ జస్ట్ మీకు ఏమవుతుందంటే ఇది నాకు ఇష్టం వచ్చినట్టు నేను తయారు చేసుకోవాలి. ఈ ఫాంట్ ఈ టెస్ట్ నాకు కావాల్సినట్టు తయారు చేసుకుందాం అని అనుకుంటున్నా. అప్పుడు నేనేం చేస్తా అంటే దీనికి మన ఓన్ గా యానిమేషన్ అనేది పెట్టుకోవచ్చు. మీకు కింద చెప్పా కదా సేమ్ ప్రాసెస్. ఓన్ గా యానిమేషన్ అనేది ఎలా పెట్టుకోవచ్చు దీంట్లో ఇక్కడ చూడండి. మనం ఇక్కడ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి నేను ఓన్ గా కలర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చూడండి రెడ్ గా పెడుతున్నా. ఇప్పుడు లావ్ అనగానే మీకు అది ఒబేసి అనగానే లావ్ అనగానే మీకు ఏంటంటే అది వినడానికి కూడా మీకు కనెక్షన్ గా ఉంటుంది అనమాట. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ రెడ్ కలర్ పెట్టుకున్నా. రెడ్ కలర్ ఎప్పుడైతే పెట్టామో దాంట్లో మీకు ఇంకో కొన్ని మోడల్స్ ఉంటాయి. అంటే మీకు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, గ్రీన్ రెడ్ లేదా ఎల్లో ఇలా మనం చేసుకొని దాని తర్వాత మనం చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో మీకు ఏమైనా కావాలంటే బ్యాక్గ్రౌండ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వెనకాల మీకు లైట్ కలర్ వచ్చింది లేదా మీకు కింద డస్క్ వచ్చింది. ఆ డస్క్ కి ఈ ఫ్రంట్ ఉన్న కలర్స్ కి మీకు మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి. బ్యాక్గ్రౌండ్ అనేది అదిగోండి మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఏది కాలతో చేంజ్ చేసుకుందాం అనుకోండి. ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ అనేది ఏది కాలతో చేంజ్ చేసుకుందాం అనుకోండి మీకు కొంచెం ఇంకా అట్రాక్ట్ గా కనిపిస్తుంది అనమాట. సో నేనేం చేశానంటే ఇక్కడ చూడండి వైట్ పెట్టా. వైట్ అండ్ బ్లాక్ పెట్టడం వల్ల కొంచెం బాగా కనిపిస్తుంది అనుకోండి. సో నేను ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ కి నేను యానిమేషన్ అనేది చేస్తున్నా. యానిమేషన్ అనేది నేను పెట్టా. ఈ యానిమేషన్ అనేది మనం ఏది కాలతో పెట్టుకోవచ్చు అని చెప్పా కదా, సేమ్ అలాగే యానిమేషన్ అనేది పెట్టా అనమాట. సో ఈ యానిమేషన్స్ ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. లైట్స్ రావడం కానీ లేదంటే మీకు ఇక్కడ చూడండి యానిమేషన్ అలా కలర్స్ రావడం కానీ లేదంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు అనమాట. నేనేం చేశా అంటే యానిమేషన్ అనేది బేసిక్ గా నేను నార్మల్ యానిమేషన్ అనేది పెట్టేశాను. సో ఎప్పుడైతే ఇలా నార్మల్ యానిమేషన్స్ పెట్టేశామో నేను ఆ వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నా. కంటిన్యూ చేస్తున్నప్పుడు అక్కడ మీకు కావాల్సింది ఏంటంటే కంటెంట్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ లోపల ఇక్కడ మనకి
మనం ఏ పిక్చర్స్ కోసం చెప్పట్లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే మనం ప్రోటీన్ కోసం చెప్తున్నాం. ఆ ప్రోటీన్ కోసం చెప్పేటప్పుడు ఈ మయాన్న ఏదైతే మనకి గ్యాప్ వచ్చిందో, అంటే ఇక్కడ మనం పెట్టిన ఫొటోస్ కి అలాగే నెక్స్ట్ వచ్చే మిగతా రిమైనింగ్ ఏదైతే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ కి మధ్యలో ఎక్కడైతే మీకు స్పేస్ ఖాళీ ఉందో ఆ ఖాళీలో కార్నర్ లో మీ నేమ్ రావచ్చు. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ, లేదంటే మీకు ఇన్స్టాగ్రామ్ కాకపోతే యూట్యూబ్ అనుకోండి, యూట్యూబ్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని కానీ, లేదంటే మీకు లేదా లైక్ కొట్టండి అని కానీ ఈ యానిమేషన్స్ ఉంటాయి. ఈ యానిమేషన్స్ అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నా వీడియోలో ఇక్కడ కోచ్ వెంకట్, ఇప్పుడు సపోజ్ నా పేరే ఉంది, నా పేరులో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను అంటే కోచ్ వెంకట్ అనేది తీసుకుంటున్నాను. సేమ్ అలాగే మనం టెస్ట్ అనేది తీసుకుని ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే కోచ్ వెంకట్ అనేది టైప్ చేసుకున్నాను. కానీ ఇది ఇన్స్టాగ్రామ్ లో తెలియడానికి ఏం చేయాలంటే స్టార్టింగ్ ఇన్స్టా ఐడి అనేది మెన్షన్ చేయాలి ఇక్కడ. యా, ఇక్కడ చూడండి, నేను ఇది కోచ్ వెంకట్ కాబట్టి దీన్ని ఏం చేశానంటే సో కోచ్ వెంకట్ అనేది చెప్పేసి ఇలా తీసుకున్నాం అనమాట. ఇది ఎప్పుడైతే ఇలా తీసుకున్నామో దీన్ని మనం కార్నర్ లో ఫిక్స్ చేసుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే కార్నర్ లో ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సైజ్ అనేది కూడా తగ్గించుకోవచ్చు. దీన్ని ఏం చేస్తానంటే కార్నర్ లో ఫిక్స్ చేస్తాను. కార్నర్ లో ఫిక్స్ చేసిన తర్వాత దీనికి యానిమేషన్ అనేది ఎందుకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే యానిమేషన్ ఎప్పుడైతే పెడతామో అది అప్ అండ్ డౌన్స్ కానీ పైనుంచి కిందకి రావడం కానీ ఇలా జరిగినప్పుడు మన హైస్ అనేది ఆటోమేటిక్గా వాటి మీదకి వెళ్తాయి. యానిమేషన్ ఏం పెట్టకుండా మనం ఓన్లీ టెస్ట్ అనేది యాడ్ చేసాం అనుకోండి, ఆ టెస్ట్ అంత స్పీడ్ గా మనకి వెళ్ళదు అనమాట. దాని మీదకి మనకి హైస్ అనేది వెళ్ళదు. మనం చెప్పే టాపిక్ మన ఫేస్ వన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే మనం టెస్ట్ మీదకి మన యానిమేషన్ అనేది క్రియేట్ చేసామో ఆ యానిమేషన్ ఈ సైడ్ నుంచి రావడం కానీ ఈ సైడ్ నుంచి రావడం కానీ జరిగింది అనుకోండి, అది ఏంటి వస్తుందనే మన మైండ్ కి కొంచెం ఐడియాలాగా వస్తుంది అనమాట. అంటే అది చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే, "ఓ, ఇదేదో వచ్చింది, జస్ట్ ఇదేదో పక్క నుంచి వచ్చింది, లేకపోతే ఇది పక్క నుంచి వచ్చింది" అని చెప్పేసి దాన్ని మనకు చూస్తారు. చూసినప్పుడు ఏమవుతుందంటే ఓకే ఈయన కోచ్ వెంకట్ ఓకే అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో నేనేం చేశానంటే దీనికి ఒక యానిమేషన్ అనేది ఇద్దామని చెప్పేసి యానిమేషన్ పెడుతున్నా. సో దీన్ని చూడండి, నేను యానిమేషన్ ఇస్తున్నా. దీంట్లో చూడండి, ఇక్కడ మనం ఏదైనా ఫేట్ కానీ లేదంటే స్పిన్, ఇక్కడ చూడండి ఇదిగోండి, స్పిన్ కానీ స్లైడ్ డౌన్, పైనుంచి కిందకి రావడం లేదంటే రివర్స్ వెళ్ళడం, ఇలా మనకి యానిమేషన్ అనేది ఇన్ ఇన్ అండ్ అవుట్ రెండాట్లకి కూడా ఉంటుంది అనమాట యానిమేషన్ అనేది. సో ఇక్కడ మీకు యానిమేషన్ అనేది లెటర్స్ కి యానిమేషన్ ఎక్కడ ఉంటుంది అంటే జస్ట్ మీరు లెటర్ మీద క్లాప్ చేయగానే మీకు ఇక్కడ ఎల్లో బాక్స్ లో వచ్చింది చూసారా, ఈ ఎల్లో బాక్స్ లో 1 మినిట్ బ్లూ బాక్స్ వచ్చింది కదా, ఈ బ్లూ బాక్స్ లో మీకు మోషన్ అని ఉంది చూసారా, ఈ మోషన్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు అన్ని ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఇన్ అంటే స్టార్టింగ్ వచ్చేటప్పుడు, అంటే ఆ నేమ్ వచ్చేటప్పుడు ఇన్ అంటే. అవుట్ అంటే మీకు ఆ వర్డ్ వచ్చి వెళ్ళిపోయేటప్పుడు యానిమేషన్ ఏదైనా కావాలా. అదే లూప్ అంటే ఏంటంటే మీకు యానిమేషన్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా, అంటే ఎప్పుడైతే మీకు లెటర్ వచ్చిందో లెటర్ వచ్చి వెళ్ళిపోయేదాకా కూడా మీకు అది యానిమేషన్ ఉంటానే ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా దీంట్లో ఏం చేశానంటే సైడ్ డౌన్ అంటే పైనుంచి కిందకి వచ్చేలా పెట్టా ఎగ్జాంపుల్, లేదా జస్ట్ అలా రొటేట్ అయ్యేలా పెట్టా. ఎప్పుడైతే మీకు రొటేట్ అయ్యేలా పెట్టారో ఇక్కడ నేను వీడియో కంటిన్యూ చేస్తున్నాను. వీడియో కంటిన్యూ అయ్యి చేసేటప్పుడు ఏమవుతుందంటే అది రొటేట్ అయ్యి ఎగ్జాక్ట్ గా వస్తుంది అనమాట ప్లేస్ లో. అప్పుడు ఏమవుతుందంటే రొటేషన్ రొటేషన్ అయ్యేటప్పుడు నా హైస్ అనేది ఎక్కడికి వెళ్తాయి అంటే ఆ రొటేషన్ అయ్యి ఏంటో వస్తుందని చెప్పేసి దాని మీదకి వెళ్తుంది. అప్పుడు ఎప్పుడైతే నేను ఆ రొటేషన్ పెట్టానో పెట్టిన తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ నుంచి కూడా నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్ కోసం చెప్తున్నా. వాయిస్ రావట్లేదు కాబట్టి మీకు నేను చూపించడానికి అవ్వట్లేదు వాయిస్. దీంట్లో నేను ఏం చేశానంటే ఇక్కడ నుంచి కూడా మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కోసం చెప్తున్నా. అంటే హెర్బల్ లైఫ్ లో మన ప్రోటీన్ తీసుకోవడం వల్ల, పర్సనలైజేషన్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి చూసుకోవాల్సింది ఒక పిక్చర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఎలాంటి పిక్చర్ తీసుకున్నా అంటే దీంట్లో మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో పిక్చర్ అనేది, అంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఉండే బాక్స్ పిక్చర్ అనేది కూడా నేను తీసుకున్నా. నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఇది ఎప్పుడైతే మనం ఇది తీసుకున్నామో దీని కింద మనం ఎప్పుడైతే మన హెర్బల్ లైఫ్ కోసం చెప్తున్నామో కంపల్సరీ డిస్క్లైమర్ అనేది వెరీ ఇంపార్టెంట్. డిస్క్లైమర్ అనేది కంపల్సరీ మనం అనేది పెట్టాలి, లేకపోతే మన కంపెనీ దగ్గర నుంచి కూడా ఇష్యూ వస్తుంది. డిస్క్లైమర్ అనేది కూడా యాడ్ చేయకపోతుంది, సోషల్ మీడియాలో మనం డిస్క్లైమర్ కూడా యాడ్ చేయకుండా పోస్ట్ ఏదైనా చేస్తే దాని ద్వారా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రొడక్ట్ ఇది ఏదైతే మనకి బాటిల్ అనేది పెట్టానో మనకి ప్రోటీన్ అనేది పెట్టానో ఈ బాటిల్ అనేది మనం ఎక్కడ దాకా మనం టాపిక్ చెప్తున్నామో అక్కడ దాకా కూడా లిటిల్ బిట్ ఉండొచ్చు. ఈ లిటిల్ బిట్ అనేది మనం ఏం చేస్తామంటే జస్ట్ నేను దాన్ని డ్రాగ్ చేసి స్లైడ్కి లాగాను అనమాట, ఎన్ని సెకండ్స్ దాకా కావాలి. కింద మీకు ఏదైతే ఈ వీడియో ఉందో ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోకి సంబంధించిన ఫోటో
ఎగ్జాక్ట్ గా టాపిక్ వైజ్ గా మనం లెంత్ అనేది తగ్గించుకోవచ్చు, జస్ట్ పెంచుకోవచ్చు అనమాట. ఇలా జస్ట్ దాని మీద లాంగ్ ప్రెస్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. సో నేను ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ అనేది అక్కడ పెట్టానో, నేను ఏం చేస్తాను అంటే డిస్క్లైమర్ అనేది పెడతా. డిస్క్లైమర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ కోసం. నేను అప్పుడు ఏం చేస్తాను అంటే డిస్క్లైమర్ అనేది తీసుకుంటా. సో ఇక్కడ చూడండి, నేను ఒక డిస్క్లైమర్ అనేది ఆల్రెడీ రెడీ చేసుకున్నా. ఈ డిస్క్లైమర్ అనేది మనకి మన హెర్బలైఫ్ సైట్ లో కూడా మనకి డిస్క్లైమర్స్ దొరుకుతాయి. మన హెర్బలైఫ్ సైట్ లో కూడా మనకి డిస్క్లైమర్స్ అనేది ఉంటాయి అనమాట. వీడియో లైబ్రరీలో ఉంటది, సేమ్ ఇంకా ఫర్దర్ గా కూడా మనకి ఉంటాయి అనమాట. దీంట్లో ఇక్కడ చూడండి, నేను డిస్క్లైమర్ తీసుకున్నా. సేమ్ డిస్క్లైమర్ అనేది నేను టెస్ట్ లో యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ డిస్క్లైమర్ అనేది నేను టెస్ట్ లో యాడ్ చేసుకుంటాను. ఈ డిస్క్లైమర్ సైజ్ కూడా మనకి ఎంత కావాలంటే చాలా చిన్నది కావాలి. డిస్క్లైమర్ కూడా చాలా చిన్నది, కార్నర్ లో ఉండాలన్నమాట. చివరన మనకి డిస్క్లైమర్ అనేది రావాలి, మరి పెద్ద పెద్ద లెటర్స్ రాకూడదు. సో ఈ డిస్క్లైమర్ అనేది నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ పేస్ట్ చేస్తున్నా డిస్క్లైమర్ అనేది. సో ఇది డిస్క్లైమర్ కదా, ఈ డిస్క్లైమర్ కూడా లైట్ గా లిటిల్ బిట్ గా కనిపించవచ్చు. కనిపించాలి కాబట్టి నేను కలర్స్ ఫాంట్ అనేది కూడా మారుస్తున్నా, అలాగే కలర్ కూడా చేంజ్ చేస్తున్నా. ఈ కలర్స్ చూడండి, నేను కలర్స్ చేంజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది డిస్క్లైమర్. ఇది లిటిల్ బిట్ గా డిస్క్లైమర్ పెట్టుకుంటే మీకు ఈ డిస్క్లైమర్ లో మీరేం చేస్తారంటే దీన్ని, ఈ డిస్క్లైమర్ లో నేను ఇందాక మోషన్ అనేది క్లిక్ చేయమన్నాను కదా, అంటే ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్స్ ఉన్నాయి కదా, ఆ ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ లో మీకు ఓవరాల్ యానిమేషన్ అనేది ఉంటుంది. యా, ఈ యానిమేషన్స్ లో మనము ఏదైనా మోడల్ కావాలంటే మోడల్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి స్టార్టింగ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఎండ్. దీంట్లో ఏంటంటే సింపుల్ గా ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఫేడ్ పెట్టుకుంటున్నా, అంటే జస్ట్ మీకు ఫేడ్ అయ్యి బయటకు వస్తుంది అనమాట. ఎప్పుడైతే నేను ఇలా పెట్టానో జస్ట్ మొత్తం ఓవరాల్ వీడియో అంతా కూడా ఇలా మనకి వస్తుంది. సో ఎప్పుడైతే లాస్ట్ వచ్చిందో ఇక్కడ మీరు లాస్ట్ పెట్టవలసింది ఏంటంటే థ్యాంక్ యూ అని మీరు ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు. ఆ థ్యాంక్ యూ అనే దానికి మీకు నేను వీడియో ఫోటో అనేది డౌన్లోడ్ చేయలేదు, కానీ మీకు ఎందుకు డౌన్లోడ్ చేయలేదంటే మీకు చూపిందాం అని చెప్పేసి డౌన్లోడ్ చేయలేదు. ఇప్పుడు మీకు ఇక్కడ గూగుల్ ఉంది కదా, ఈ క్రోమ్ ఉంది కదా, ఈ క్రోమ్ లోకి మనం వెళ్ళి మనం ఇక్కడ పైన సెర్చ్ చేయవలసింది ఏంటంటే మనకి ఏదైనా ఫాంట్ కావాలనుకోండి. అంటే మనకి ఇప్పుడు లైక్ ఇందాక మీకు చూపించాను కదా, కొన్ని సింబల్స్ చూపించాను కదా, ఆ సింబల్స్ కి తగ్గట్టు మనకి ఏమైనా కావాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇందాకే నేను వీక్నెస్ అని కొట్టా, అంటే సపోజ్ టైడ్ అని కొట్టా. టైడ్ అయిన ఫొటోస్కి ఏంటంటే మీరు టైడ్ అని కొడితే కార్టూన్స్ బొమ్మస్ రావు. మేము ఏం చేయాలంటే టైడ్ అని కొట్టి దానికి సంబంధించిన కార్టూన్ ఇమేజెస్. ఇక్కడ చూడండి, నేను టైడ్ కార్టూన్ ఇమేజెస్ కొట్టగానే ఇక్కడ మీకు అన్ని ఇమేజెస్ వచ్చినాయి. ఈ ఇమేజెస్ ని మీరు పిఎన్జి మోడల్లో కూడా తీసుకోవచ్చు. పిఎన్జి డౌన్లోడ్ అంటే ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తుంది అనమాట. ఈ పిఎన్జి మోడల్లో, ఈ పిఎన్జి మోడల్లో మీకు ఇక్కడ చూసుకోండి, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చింది. బ్యాక్ సైడ్ మీకు ఈ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇలా మీకు ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని నేను లాంగ్ ప్రెస్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటా. యా, సో డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిన తర్వాత ఒకసారి నేను మీకు ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఎప్పుడైతే అయ్యిందో కొన్ని కొన్ని ఆప్షన్స్ లో ఇప్పుడున్న మొబైల్స్ లో కూడా ఆటోమేటిక్ గా దీంట్లో ఆప్షన్స్ ఇచ్చారు. ఎలా అంటే మీకు ఇదే ఫోన్ అనుకోండి, ఇది నా ఫోన్ అనుకోండి, ఇది నాది OnePlus ఫోన్. దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. నేనేం చేస్తాను అంటే దీంట్లో డైరెక్ట్ ఏ ఎడిటింగ్ ఇచ్చారు అనమాట. ఈ ఏ ఎడిటింగ్ లో నేనేం చేస్తా అంటే దీంట్లో మనకి ఏదైనా కావాలంటే ఇప్పుడు ఈ ఇమేజ్ క్వాలిటీ లేదు, ఇమేజ్ అసలు క్వాలిటీ లేదు, మనకి ఫర్దర్ క్వాలిటీ లేదు. దీని క్వాలిటీ కావాలి అంటే అది ఈ ఫోన్ లో వచ్చింది మోడల్ అనమాట. ఇది నాకు ప్లస్ పాయింట్ అది మాట. ఇది దీనికి ఏమవుతుందంటే ఇది క్వాలిటీనెస్ చేస్తుంది ఫోటో. అది ఏ ఫోటో అయినా, మీ ఫోటో అయినా ఏ ఫోటో అయినా కానీ ఆ ఫోటో పిక్చర్ క్వాలిటీ అనేది బాగా తీసుకొస్తుంది అనమాట. దానికి ఒక 1 మినిట్ కానీ ఒక 30 సెకండ్స్ కానీ టైం తీసుకుంటుంది జస్ట్. ఓకే, చూసారు ఇప్పుడు ఫోటో క్లారిటీ అనేది చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూడండి, ఫోటో క్లారిటీ ఎంత జూమ్ చేసినా కానీ ఫోటో క్లారిటీ అనేది చాలా బాగా వచ్చింది అనమాట. ఈ ఫోటో క్లారిటీ అనేది వచ్చిన తర్వాత నేనేం చేశానంటే కింద సేవ్ సేవ్ చేసాం. ఎప్పుడైతే మనం ఫోటో సేవ్ చేసామో ఇప్పుడున్న ప్రతి ఒక్క ఫోన్ లో కూడా అప్డేట్ వర్షన్ ఏంటంటే ఈ ఫోటో మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఏదైతే మీకు ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ ని మీకు కట్ చేస్తుంది అనమాట. నేను చూడండి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటున్నా, నాకు ఆ ఆబ్జెక్ట్ కట్ చేసి చూసారా, ఆ ఆబ్జెక్ట్ ని కట్ చేస్తుంది అనమాట. అది నాకు సింప్లిఫై అయిపోయింది. అదిగోండి మీకు జస్ట్ ఆ ఆబ్జెక్ట్ అలా కట్ చేస్తుంది. ఆ కట్ చేసిన ఆబ్జెక్ట్ ని మీరు సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ ని సేవ్ చేశాను కదా, సేమ్ అలాగే ఇప్పుడు మీకు థ్యాంక్ యూ అనేది ఉంటుంది. ఇప్పుడు థ్యాంక్ యూ నేమ్ నే నేను పిఎన్జీ తీసుకుంటున్నా జస్ట్.
ఈ థ్యాంక్ యూ నేమ్ నేను పిఎన్జి తీసుకుందాం అనుకుంటున్నా. దీంట్లో కొంచెం మోడల్ గా ఉన్నది అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది. దీన్ని ఏం చేస్తానంటే డౌన్లోడ్ చేస్తున్నా. సో డౌన్లోడ్ చేసి ఇక్కడ చూడండి. ఎప్పుడైతే థ్యాంక్ యూ అనేది ఉందో, ఇది క్వాలిటీ బాగుంది అనుకోండి, నేను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటాను. ఈ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవడం వల్ల ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ అనేది మీకు ఆటోమేటిక్ కాప్ అయిపోతుంది. ఆ ఆబ్జెక్ట్ కాప్ అయిపోయిందో దాన్ని సేవ్ చేస్తే మీకు పైన పిఎన్జి మోడల్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని నేనేం చేస్తానంటే వీడియోలోకి వెళ్ళి దాన్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. జస్ట్ మీకు సింపుల్గా ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి ఆ ఫొటోస్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ ఫోటో నేను ఇక్కడ సేమ్ అదే యాడ్ చేసుకున్నాను. నా బ్యాక్గ్రౌండ్ తగ్గట్టే నేను ఎడిటింగ్ చేసుకుంటున్నాను, అంతేగాని అలానే ఎడిటింగ్ చేసుకోవాలని ఏం కాదు. మీకు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ దగ్గర ఎడిటింగ్ చేసుకోవచ్చు. లేదా మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రీన్ స్క్రీన్ ఉందనుకోండి, మొత్తం అంతా కూడా బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను థ్యాంక్ యూ అని పెట్టా. ఈ థ్యాంక్ యూ అనేది పెట్టిన తర్వాత దీన్ని కొంచెం కొంచెం లాస్ట్ పెట్టుకుంటున్నాను. యా, చూసారా ఇక్కడ నేను థ్యాంక్ యూ అని పెట్టుకున్నాను. అదిగో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని ఉండాలి. అయిపోయింది కదా. మీకు ఎప్పుడైతే ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఏమైనా కావాలంటే లాస్ట్ బ్లాక్ స్క్రీన్ ఒకటి ఇస్తారు. ఆ బ్లాక్ స్క్రీన్ లో మీకు ఏదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏం కావాలి అంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చెప్పి పైన లోగో పెట్టుకుని దాని కింద వెంకట్ వెల్నెస్ కోచ్ అని కూడా పెట్టుకోవచ్చు. లేదా నాకు బ్యాక్గ్రౌండ్ వద్దనుకోండి, డిలీట్ చేస్తే ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. ఈ వీడియో అంతా కూడా మనం ఎడిటింగ్ చేసిన తర్వాత దీన్ని జస్ట్ ఇలా ప్లే చేస్తే మనం చూసుకోవచ్చు అనమాట. లేదంటే మీకు మీకు ఫుల్ స్క్రీన్ కావాలనుకోండి ప్లే వీడియో, జస్ట్ దీన్ని ఇలా ప్లే చేసుకుని చూసుకోవచ్చు. ఉండాలంటే ఎనర్జీ సోర్సెస్ కావాలంటే కంపల్సరీ ఇప్పుడు ఆడియో ప్రోటీన్ అనేది తీసుకోవాలి. చాలా మంది ఆ ప్రోటీన్ అనేది తీసుకోవట్లేదు. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, మనకు ప్రోటీన్ అనేది 1 గ్రామ్ ప్రోటీన్ వచ్చేసి 4 క్యాలరీస్ అండి. మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల 4 క్యాలరీస్ అనేది మన బాడీలోకి వెళ్తాయి. సో డైలీ వచ్చేసి మనం 100 గ్రామ్స్ తీసుకున్నాం అనుకో, మొత్తం టోటల్గా ఎన్ని క్యాలరీస్ వెళ్తాయి? 400 క్యాలరీస్ దాకా వెళ్తాయి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి అసలు ప్రోటీన్ అనేది ఎక్కడ దొరుకుతుంది? ప్రోటీన్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే డైరీ ఫార్మ్స్ దొరుకుతుంది. సో నేను వీడియో అనేది అలా ఎడిటింగ్ చేసుకున్నా. వీడియో అనేది ఎడిటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని నాకు మొత్తం ప్రాపర్గా కరెక్ట్గా వచ్చేసింది వీడియో. ఈ వచ్చిన వీడియోని ఏం చేస్తానంటే నేను సేవ్ చేస్తాను. సేవ్ అనే ఆప్షన్ పైన మనకి లాస్ట్ పైన రైట్ సైడ్ క్లిక్ ఉంటుంది చూడండి, ఇక్కడ సేవ్ ఆప్షన్. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మొత్తం ఆబ్జెక్షన్ అడుగుతుంది. అంటే మీకు లాస్ట్ వీడియో అనేది ఎంత రెవల్యూషన్స్ లో కావాలి. మనం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కాబట్టి నార్మల్గా అయితే ఒక 1080 జస్ట్ మీకు 1080 దాకా నేను పెట్టుకున్నా. 1080 పెట్టుకుని జస్ట్ మీరు ఏంటంటే రెవల్యూషన్ అనేది బిట్స్. బిట్స్ అంటే ఏంటంటే ఎంబీబీఎస్ బిట్స్ అంటే మీకు క్వాలిటీ అనేది మీకు చేంజ్ అవుతుంది అనమాట. ఈ క్వాలిటీనెస్ అనేది నేను జస్ట్ పెట్టుకున్నా. కింద ఎంబీ చూసుకోండి, ఇక్కడ ఎంబీ చాలా ఎక్కువగా ఉంది మన ఫైల్ ఎంబీ. ఆ ఫైల్ ఎంబీని మనం ఏం చేస్తామంటే తగ్గించుకోవచ్చు. మన జస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కే కాబట్టి ఎఫ్పిఎస్ 20 ఎఫ్పిఎస్ లో పెట్టుకున్నాను. స్మూత్నెస్ అనేది 25% లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యావరేజ్ ఎంబీబీఎస్ నెట్స్, దాన్ని మొత్తం నేను తగ్గించుకున్నాను అనమాట. ఎప్పుడైతే తగ్గించుకున్నానో వీడియో మనకి ఏమవుతుందంటే ఒక 100 MB లోపు నేను తీసుకుంటున్నా వీడియో. దాన్ని నేను ఏం చేస్తాను అంటే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీరు దీన్ని బ్యాక్ ప్రెస్ అనేది ఏం చేయకుండా జస్ట్ అలా ఉంటే ఫ్యూ సెకండ్స్ లోనే మీకు వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. దీన్ని డౌన్లోడ్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో అనేది ఎలా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవచ్చో కూడా మీకు చెప్తా ఫర్దర్ గా. ఇదే వీడియోని మీరు జస్ట్ ఇలాగా మీకు చెప్పడం కోసం నేను స్లోగా చెప్పా కానీ, మీకు అలవాటు అయితే ఆటోమేటిక్గా ఒక 10 మినిట్స్ లో వీడియో చేసుకోవచ్చు, 5 మినిట్స్ లో పోస్ట్ అనేది చేయొచ్చు. విత్ ఇన్ 15 మినిట్స్ లో మీ వీడియో చేసుకోవచ్చు. ఆ వీడియో 15 మినిట్స్ లో మనం తయారు చేసుకుని ఎప్పుడైతే పోస్ట్ చేసుకుంటామో ఆ పోస్టింగ్ అనేది రీచ్ అనేది బాగుంటుంది అనమాట. ఎందుకు రీచ్ అనేది మనకు బాగుంటుంది అంటే, మెయిన్ ఇంపార్టెంట్ పోస్టింగ్ చేసే విధానంలో కూడా మనకు చేంజెస్ ఉండాలి. ఇక్కడ చూడండి 99%, అలాగే 100% అయిపోయిందా మీకు పోస్ట్ చేసి చూపిస్తా. ఆ పోస్టింగ్ లో కూడా మీకు ఫర్దర్ గా ఉండొచ్చు అనమాట. ఫర్దర్ గా మీకు ఏంటంటే 1 మినిట్. యా, ఇక్కడ చూడండి మీకు వీడియో సేవ్ అయిపోయింది. మీ గ్యాలరీలోకి వీడియో వచ్చేస్తుంది. ఈ గ్యాలరీలోకి వీడియో వచ్చిన తర్వాత మీరు చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మీకు ఈ వీడియో మీరు ఎక్కడ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. లైక్ నేనైతే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు దీంట్లో చేసే ప్రాసెస్ ఏంటంటే, మీరు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే, పోస్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కింద మీకు మిడిల్ లో ప్లస్ సింబల్ ఉంది చూడండి సార్, ఇక్కడ లాస్ట్ లో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ చూడండి. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, ఇక్కడ చూడండి మీకు ఇక్కడ స్టోరీ కానీ, రీల్స్ కానీ, లైవ్ కానీ, పోస్ట్ కానీ, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే రీల్స్ వైజ్ గా చేసుకోవచ్చు, లేదా పోస్ట్ వైజ్ గా చేసుకోవచ్చు. రీల్స్ వైజ్ గా చేయడం వల్ల ఏంటంటే మీకు రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది.
పోస్ట్ వైజ్ కన్నా రీల్స్ వైజ్ గా ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే మనం కింద మెన్షన్స్ అనేది ఇస్తాం. ఆ మెన్షన్స్ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా మీకు రీచ్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లైక్ జస్ట్ మీకు పోస్ట్ అనేది చేస్తున్నా. 1 minute. సో హాయ్ ఎవరివన్. సో నేను వీల్ గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ దీన్ని వీల్ లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీల్ లో అప్లోడ్ చేసేటప్పుడు హాయ్ ఎవరివన్, నా పేరు వెంకట్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ప్రోటీన్ కోసం. యా, ఇది వీళ్ళగా అప్లోడ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ అన్ని ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు ఏం ఎడిటింగ్ చేయక్కర్లేదు. మీరు ఏదైనా ఫర్దర్ గా ఏదైనా మర్చిపోయారు లేదా పైన ఏదైనా మీకు ఎడిటింగ్ కావాలనుకోండి, ఇక్కడ ఫర్దర్ గా జస్ట్ ఫ్యూ ఏదైనా ఎడిటింగ్స్ కావాలంటే చేసుకోవచ్చు. లేదు మీకు ఈ వీడియో క్వాలిటీ నచ్చలేదు అంటే వీడియో మరీ డార్క్నెస్ వచ్చేస్తుంది, వీడియో క్వాలిటీ నచ్చలేదు అనుకోండి, ఇక్కడ మీకు ఫోర్త్ వన్ ఆప్షన్ ఉంది చూసారా, స్టార్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చాలా చేయగానే మందికి ప్రోటీన్ అనేది డైలీ మీకు కన్జ్యూమ్షన్ కొన్ని ఆప్షన్స్ తీసుకోవాలి. వస్తాయి. ప్రోటీన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్, మనకి ప్రోటీన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ కొన్ని ఆప్షన్స్ లో మీరు ఏదైనా ఎనర్జీగా కామెంట్ చేంజ్ ఉండాలంటే, ఎనర్జీ చేసుకోవచ్చు. సోర్సెస్ కావాలంటే కంపల్సరీ మన బాడీ. ఇది ఎప్పుడైతే మనం చేంజ్ చేసుకున్నామో నెక్స్ట్ ప్రాసెస్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రైట్ ఏ క్యాప్షన్. ఈ క్యాప్షన్ లో మనం ఏం రాయాలంటే మనం అసలు ఈ వీల్ పెట్టడానికి మెయిన్ అసలు కారణం ఏంటి, మనం దేనికోసం పెట్టాం వీలు. మనం పెట్టిన వీల్ ఏంటంటే మనం పెట్టింది దీనికోసం పెట్టాం, ఏదంటే ప్రోటీన్ కోసం పెట్టాం. ఆ ప్రోటీన్ కంటెంట్ పెట్టాం కాబట్టి ఇక్కడ ప్రోటీన్ కి సంబంధించిన మ్యాటర్ కావాలి. ఈ మ్యాటర్ కావాలంటే మీరు జస్ట్ ఏం అక్కర్లేదు. ఇప్పుడు మనకి చాట్ జీటీపీ వచ్చింది, చాట్ జీటీపీ ద్వారా కూడా మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట. చాట్ జీటీపీ ద్వారా, చాట్ జీటీపీ ద్వారా ఎలా సెర్చ్ చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు చాట్ జీటీపీలోకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, జస్ట్ నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ డిస్క్లైమర్ ఫర్ పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్, జస్ట్ నేను ఇలాగా క్లిక్ చేశాను. క్లిక్ చేసినా మీకు చాలా మ్యాటర్ వస్తుంది దీంట్లో మీకు చాలా మ్యాటర్ వస్తుంది. ఒకసారి 1 minute. అలా మీరు పోస్ట్ ఎప్పుడైతే క్లిక్ చేశారో మీకు మ్యాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే మ్యాటర్ నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ నేను మ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నా. ఈ మ్యాటర్ అనేది మనం ఏం చేయొచ్చు అంటే మరీ ఇంత మ్యాటర్ అక్కర్లేదు, జస్ట్ మీరు లిటిల్ బిట్ మ్యాటర్ ఇక్కడ చూడండి. నేను ఏం చేశా అంటే జస్ట్ ఫ్యూల్ ఎవర్ పైన హెడ్లైన్ ఏం పెట్టానంటే ఫ్యూల్ ఫ్యూల్ ఎవర్ బాడీ షేప్ యువర్ లైఫ్, ఇలా హెడ్లైన్ పెట్టేసి తర్వాత లుక్ ఫర్ ద పర్ఫెక్ట్ వే టు స్టే ఫుల్ అండ్ లాంగర్ సపోర్ట్ యువర్ ఫిట్నెస్ గోల్స్. చాలా మంది ఫిట్నెస్ గా గోల్స్ తీసుకుందాం అనుకుంటారు, మజిల్ లాస్ అవ్వకుండా ఉందాం అనుకుంటారు. దాని అన్నిటికి సంబంధించి ఈ వీడియో కొంచెం లిటిల్ బిట్ గా మ్యాటర్ పెట్టాను. బ్యూస్ట్ అవర్ డైలీ ప్రోటీన్ ఇంటేక్, మన ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాలనే వీడియోలో ఉంది కాబట్టి సేమ్ దానికి సంబంధించిన కొన్ని నేను ఇక్కడ ఆప్షన్స్ పెట్టాను అనమాట. ఇక్కడ చూడండి, మన షేక్ అనేది ఈజీగా తీసుకోవచ్చు, ఈజీ టు యూజ్. అలా మనం చిన్న చిన్న హెడ్లైన్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ అనమాట. హ్యాష్ ట్యాగ్స్ వల్లే మన పోస్ట్ అనేది రీచ్ అవ్వడానికి ఎక్కువగా ఉంటుంది. మన దీంట్లో హ్యాష్ ట్యాగ్స్ ఏం తీసుకోవచ్చు అంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్, ఇక్కడ చూడండి హెర్బల్ లైఫ్ ని తీసుకుని అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఇక్కడ చూడండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీద తక్కువ రీచ్ ఉంది. సో నేను ఆల్రెడీ తెలియడానికి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్, ఇక్కడ హెర్బల్ లైఫ్ అని ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అని వచ్చింది చూసారా, ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ దానికి సంబంధించి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెర్బల్ లైఫ్ అనే కాదు, మీకు ఇంకోటి ఏంటంటే రిచెస్ బాగా వెళ్ళాలంటే ఇది ప్రోటీన్ కాబట్టి మనం ప్రోటీన్ హ్యాష్ ట్యాగ్ అనేది కూడా తీసుకున్నాం. సో ఇలా హ్యాష్ ట్యాగ్స్ అనేది మనం ఎప్పుడైతే పెట్టుకున్నామో ఒక 10 to 15 హ్యాష్ ట్యాగ్స్ అనేది పెట్టుకున్న తర్వాత జస్ట్ మీకు ఇక్కడ చూడండి, మనం ఏదైనా ట్యాగ్ చేద్దాం అనుకున్నా, లొకేషన్ యాడ్ చేద్దాం అనుకున్నా అంటే ఇప్పుడు మీరు మీ ఆఫీస్ లో ఉండే వీడియో చేసుకున్నారు, మీ ఆఫీస్ లో ఉండే వీడియో ఎడిటింగ్ చేసుకున్నారు, పోస్ట్ చేద్దాం అనుకున్నారు. మీ ఆఫీస్ కి సర్కిల్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పోస్ట్ అనేది బేగా వెళ్ళాలి అంటే ఆ విలేజెస్ కానీ ఆ సిటీస్ కానీ వెళ్ళాలంటే ఇక్కడ మీరు లొకేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ లొకేషన్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ ఆ పోస్ట్ ఎవరైనా చూసారనుకోండి పైన లొకేషన్ లో, ఇప్పుడు నాది మండపేట క్లబ్ న్యూట్రిషన్ క్లబ్, ఆ మండపేటని యాడ్ చేయగానే ఓకే వీళ్ళ మండపేట అని ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది అనమాట. అలా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఇలా మనం ఎప్పుడైతే చేసుకున్నామో ట్యాగ్ పీపుల్స్ ఇవేం అక్కర్లేదు, జస్ట్ నేను వీడియో ఎప్పుడైతే ఇలా చేసుకున్నానో దీన్ని జస్ట్ ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నా ఆప్షన్ ఏంటంటే ఫేస్బుక్ టు ఇన్స్టాగ్రామ్ కూడా మనకి లింక్అప్ అయి ఉంది నాది. ఈ ఫేస్బుక్ టు ఇన్స్టాగ్రామ్ లింక్అప్ అవడం వల్ల ఏంటంటే టైం మనకి సేవ్ అవుతుంది అనమాట.
టైం సేవ్ అనేది ఎలా అవుతుందంటే ఇక్కడ నాకు చూడండి, జస్ట్ మీకు ఫేస్బుక్, ఇక్కడ ఫేస్బుక్ ఉంది కదా, ఈ ఫేస్బుక్ దాని మీద కూడా మీకు ప్రెస్ చేయగానే, అంటే ఆటోమేటిక్గా ప్రెస్ చేయగానే మీకు ఫేస్బుక్ కూడా పోస్ట్ వెళ్ళిపోతుంది. అలాగే దీంట్లో ఫర్దర్ గా ఇక్కడ మీకు మూవ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ మూవ్ ఆప్షన్స్ ఏంటంటే మీకు ఏదైనా కామెంట్స్ క్లోజ్ చేయాలన్నా, లేదా మీకు మనకి లైక్స్ కూడా, మనకి లైక్స్ ఏం అక్కర్లేదు, కనిపించక్కర్లేదు అనుకున్నా కానీ దీంట్లో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే దీన్ని జస్ట్ షేర్ చేస్తున్నాను. చూసారా, నేను ఫేస్బుక్ లో కూడా షేర్ చేశాను. ఈ ఫేస్బుక్ లో కూడా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఫినిష్ అప్ అనేది వస్తుంది కదా, జస్ట్ చూడండి ఇక్కడ, అదిగోండి నా పోస్ట్ అనేది ఆల్రెడీ షేర్ అయ్యింది. ఇది షేర్ అయిన తర్వాత మేము ఇంకోటి గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ ఎప్పుడైతే మనం ఇన్స్టాగ్రామ్ లో మనం స్టార్ట్ చేస్తున్నామో, స్టార్ట్ చేసిన వెంటనే మనకి రీచ్ అనేది రాదు. డైలీ మనం కంటిన్యూగా స్టోరీస్ పెడుతూ, అలాగే మనం పోస్ట్ చేస్తూ, ఏదైనా మనం పోస్ట్ చేసి రీల్స్ చేస్తున్నాం అనుకోండి, మనకి ఆటోమేటిక్గా రీచ్ అప్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా మనకి ఎప్పుడైతే రీచ్ అప్ అని వచ్చిందో చాలా మంది చూసి కాంటాక్ట్ అవ్వచ్చు. దాంట్లో ఇంకోటి ఏంటంటే, మీరు ఇవి పోస్ట్ చేసే ముందు కొన్ని కొన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ ప్రొఫైల్లో కింద మనకు కావాల్సింది మనకి కాంటాక్ట్. ఈ కాంటాక్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా ఫోన్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి, ఈ రెండు కూడా మనకి ఎప్పుడైతే పెట్టి ఉంచామో మీకు కొన్ని వీడియోస్ చూడగానే మీకు కాంటాక్ట్ అవుతాయి అనమాట. సో ఇది వీడియో ఎడిటింగ్ ఆప్షన్. సో ఈ వీడియో ఎడిటింగ్ ఆప్షన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నన్ను అడగండి, మీకు ఫర్దర్ గా ఒకసారి నేను చెప్తాను. సో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎడిటింగ్ ఆప్షన్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పింది కొంచెం ల్యాగ్ అయినా కానీ, కొంచెం ఎక్కువ సేపు అయినా కానీ మీకు అర్థం అవ్వాలని చెప్పా. కానీ మీరు చేసుకోవడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా 1 or 2 వీడియోస్ చేసే లోపలికి మీకు కొంచెం ఈజీ అయిపోతుంది. జస్ట్ మీరు 10 to 15 minutes లోనే మీరు పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫొటోస్ అన్ని కూడా, ఆ ఫొటోస్ అన్ని మెయిన్ మీకు ఎక్కడ వీడియో అనేది లెంత్, మీకు టైం ఎక్కువ పడుతుంది అంటే ఫొటోస్ అనేది ఎడిటింగ్ డౌన్లోడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీడియో కంటెంట్ అనేది తీయడానికి టైం మనకు కొంచెం వేస్ట్ అవుతుంది, కానీ మిగతాదంతా కూడా ప్రాసెస్ చేయాలి. ఓకే సార్. నెక్స్ట్ ఇంకోటి, దీంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంది? కృష్ణమోహన్ సార్. Yes, sir. వెంకట్ గారు వెరీ గుడ్. సో ఎక్సలెంట్ గా చెప్పారు. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఒకసారి హ్యాండ్ రైస్ చేసి మీరు అడగచ్చు. ఆ, తర్వాత వేరే టాపిక్స్ లో వెళ్తాము. సో వెంకట్ గారు ఉంటారు. సో మీకు చాట్ లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు, అండ్ ఇక్కడ అన్మ్యూట్ చేసి మీరు అడగచ్చు కూడా. సో లాస్ట్ లో మళ్ళీ అందరి కలిపి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేస్తారు. సో ఇప్పుడు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైస్ చేసి ఒకసారి అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు వెంకట్ గారు ఆల్రెడీ మనకి ప్లే స్టోర్ లో విఎన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని సపరేట్ గా మనం ఎట్లా చేసుకోవాలి, ఆ కంటెంట్ పెట్టినాక తను ఆ, ఎట్లా ఇమేజెస్ కూడా ఎట్లా యాడ్ చేయాలనేది కూడా క్లియర్ కట్ గా చెప్పారు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి పోస్ట్ ఎలా చేయాలో కూడా, మనకి సోషల్ మీడియాలో పోస్ట్ ఎలా చేయాలో కూడా మనకి మెన్షన్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు. ఎవరైనా ఉంటే చెప్పండి. ఈ లోపు మీకు చాట్ రూమ్ లో కూడా మనకి మెసేజెస్ పెడుతూ ఉండండి డౌట్ ఏమైనా ఉంటే. సో తర్వాత లాస్ట్ లో క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు. వెంకట్ గారు ఉంటారు. అండ్ నెక్స్ట్ ప్యానల్ మెంబర్ కరుణ్ గారు ఉన్నారు. సో తన కూడా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎవరైనా ఉంటే, మీరు ఆ, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా పిలవండి, అసోసియేట్స్, న్యూ మెంబర్స్, వాళ్ళకి మెసేజెస్ పెడుతుందండి. ఎందుకంటే టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్, ఈ సోషల్ మీడియాలో వర్క్ చేయడానికి చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో వెల్కమ్ కరుణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నా వాయిస్ క్లియర్ ఉంది కదా? ఎస్ ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. అండ్ యాక్చువల్లీ వెంకట్ సార్ చెప్పిన టాపిక్ అంతా చాలా పర్ఫెక్ట్ వచ్చింది. సో ఎవరైతే విన్నారో, సో కొంచెం మీరు స్లో వాయిస్ కొంచెం ఇంక్రీజ్ చేయాలి. ఓకే సార్, ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఓకే రైట్. సో వెంకట్ సార్ చెప్పిన టాపిక్ ఏదైతుందో లైక్ స్లోగా అందరికి అర్థమవుతుంది. అండ్ సార్ చెప్పిన పాయింట్ ఉంది, అందులో ఫొటోస్ పెట్టారు కదా చిన్న చిన్నవి. సో ఒక కోట్, అక్కడ కోట్ ఉంటుంది అనమాట, ఏంటంటే పిక్చర్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్ అని. సో మనకి ఏవైతే వర్డ్స్ మనం చదివిన దానికంటే బొమ్మ కనిపించినప్పుడు సో మన లాజికల్ బ్రెయిన్ బాగా క్యాచ్ చేస్తుంది. ఓకే. సో సార్ ఒక అప్లికేషన్ చెప్పారు, విఎన్ అప్లికేషన్. సో చాలా బెస్ట్ అప్లికేషన్ అది. అండ్ దీంతో పాటు నేను రీసెంట్ గా లైక్ ఇది ప్లే స్టోర్ లో ఉందో లేదో నాకు ఐడియా లేదు, ఇన్ కేస్ ఆయన చెక్ చేసి చెప్పండి. లైక్ ఇప్పుడు నేను చెప్పే అప్లికేషన్ విటా, విఐటిఏ అప్లికేషన్. వీలైతే నోట్ చేసుకోండి, విఐటిఏ విటా. సో యాప్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. సో ఒకసారి ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉందో లేదో ఒకసారి చాట్ రూమ్ లో పెట్టండి. ఓకేనా? సో సార్ చెప్పినట్టు ఈ 1 minute వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సింపుల్ కూడా.
ఓకేనా. సో నేను కంప్లీట్ ఎడిటింగ్ అయితే మీకు క్లియర్ ఐ మీన్ కంప్లీట్ చూపించింది కానీ, సో నేను ఆల్రెడీ కొంచెం ప్రిపేర్ చేసి పెట్టాను, అది మీకు ట్యూటోరియల్ చూపిస్తాను నేను. ఓకేనా. సో ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే మీరు నాకు హ్యాండ్ రైస్ చేసి చెప్పొచ్చు అనమాట. ఓకే సార్, ఒకసారి డివైస్ పోస్ట్ ఇస్తాను వరుణ్ సార్. వరుణ్ సార్ పోస్ట్. షేర్ అవుతుంది ఓకే మీరు సార్, షేర్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, రైట్. సో ఈ అప్లికేషన్ వచ్చేసరికి విటా అప్లికేషన్ అనమాట. మీకు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దిస్ ఇస్ ద అప్లికేషన్ విటా. సో ఈ అప్లికేషన్ మనకి చాలా బాగా అంటే లైక్ క్యాప్షన్స్ రాయడానికి కానీ దేనికైనా కూడా సో చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా అంటే చాలా బాగా. సో మీకు కొంచెం క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, సో ఈ అప్లికేషన్ నుంచి మనం లైక్ ఏమైనా క్యాప్షన్స్ యాడ్ చేసుకోవాలని ఏం చేయాలి సరే, సో చాలా నీట్ గా కొన్ని కొన్ని ఇందాక సార్ చెప్పినట్టు మనం పర్చేస్ చేయక్కర్లేదు, ఏమీ డబ్బులు పెట్టి కొనుక్కోకర్లేదు. సో మాక్సిమం చాలా మట్టుకు ఇవన్నీ ఉపయోగపడుతుంది అనమాట. లైక్ కట్అవుట్స్ కానీ మీకు పైన ఇంటర్ఫేస్ హైలైట్ అవుతుంది కదా, ఒకసారి చూడండి. సో నేను ఆల్రెడీ ఇందాక ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టుకున్నాను. మీకు వీళ్ళకి నేను ఇందాక నేను తీసిన వీడియో చూపిస్తాను. సో నేను ఇందాక తీసుకున్న వీడియో ఇదనమాట. ఓకే, చదువుకోకపోయినా డబ్బులున్నా లేకపోయినా సో మీకు వీడియో ఎడిటింగ్ అనేది కానీ లేకపోతే వీడియో క్రియేషన్ కానీ కాంటెంట్ క్రియేషన్ కి సో మనకి కొన్ని ఎక్విప్మెంట్ అనేది ఉంటే చాలా బెటర్ అనమాట. లైక్ ఒక మంచి లైటింగ్ ఉండాలి అండ్ మన మైక్ క్వాలిటీ కూడా బాగుండాలన్నమాట. సో మనం ఇన్స్టాగ్రామ్ ఇందాక వెంకట్ సార్ చెప్పారు, సో ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్నప్పుడు కానీ సో క్వాలిటీ బాగుంటే రీచ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, పీపుల్ ఎక్కువ లైక్ చేస్తుంటారు అనమాట. సో నేను ఇన్ కేస్ ఎవరన్నా యాపిల్ మొబైల్ యూజ్ చేస్తే సో మనకి ఎక్స్ట్రా అప్లికేషన్ మీన్ ఏమంటారు ఎడిషనల్ గా ఏం అవసరం ఉండకపోవచ్చు మాక్సిమం. ఎందుకంటే సో దీంట్లో వాయిస్ ఐసోలేషన్ కానీ లేకపోతే సినిమాటిక్ ఆడియో సెట్టింగ్ ఉంటుంది కాబట్టి వాయిస్ క్లియర్ ఉంటుంది. సో లేదనుకోండి మీరు ఇట్లా ఎడిషనల్ ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు చూడండి, సో ఇది మైక్రోఫోన్ అనమాట. సో మనకి లో బడ్జెట్ లో కూడా మైక్రోఫోన్స్ దొరుకుతాయి, బట్ కాస్ట్ పెట్టే కొద్ది క్వాలిటీ ఉంటుంది. ఓకేనా, సో సేమ్ ఇట్లాంటి మైక్రోఫోన్సే 1000 రూపీస్ లోపు కూడా దొరికేస్తాయి. సో బట్ కొంచెం మనం అమౌంట్ ఎక్కువ పెట్టుకోగలిగితే సో బెటర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే వినే క్లారిటీ చాలా బాగుంటుంది. ఓకే, దూరం నుంచి మాట్లాడుతున్నప్పుడు వాయిస్ రిసీవ్ చేసుకోవడానికి. ఓకే, రైట్, వెరీ గుడ్. సో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ రోజు సో మనం చేసే వీడియోకి లైక్ ఓన్లీ మాటలు చెప్తే అర్థం కాదు, కొంతమందికి తెలుగు రాని వాళ్ళు కూడా మన వీడియో వెళ్ళొచ్చు. అవునా కదా. సోషల్ మీడియా అంటే ఏంటంటే సో ఏమంటారు సోషల్ మీడియా వచ్చేసరికి కంపల్సరీ కొన్ని వేల మందికి లక్షల మందికి రీచ్ అవుతుంది. ఓకేనా, సో చాలా తక్కువ టైంలో ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది సోషల్ మీడియా. ఇది అందరు తెలుగు వాళ్ళు చూస్తారని గ్యారంటీ ఏముంది. ఇప్పుడు మీకు వీలైతే నేను ఇన్స్టాగ్రామ్ తర్వాత చూపిస్తాను రీచ్ ఎట్లా ఉంటుంది, ఏ కంట్రీస్ లో ఉంటుందో కూడా చూపిస్తాను. సో వాళ్ళకి తెలుగు రాదు బట్ ఇంగ్లీష్ వస్తుంది కదా. అవునా. సో నేను దీంట్లో ఆ మనం మాట్లాడిందే కాదు, సో మనం మాట్లాడినప్పుడు వెనకాతల చిన్న మ్యూజిక్ ఉండాలి, తక్కువ సౌండ్ తో మ్యూజిక్ ఉంటే సో మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట వినడానికి కానీ. అండ్ క్యాప్షన్స్ అనేవి కనిపిస్తా ఉంటే ఆ చదువుతారు, లైక్ తెలుగు రాని వాళ్ళు చదువుతారు. సో దాన్ని బట్టి ఓకే ఇది కంటెంట్ కాబట్టి ఓకే మనం ఈ పర్సన్ రీచ్ అవ్వచ్చు అని చెప్పి అర్థమవుతుంది అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి ఈ క్యాప్షన్స్ నేను మాన్యువల్ గా ఎడిట్ చేశాను. అంటే ఓకే నేను మాన్యువల్ గా రాసుకున్నాను, టైప్ చేశాను అనమాట. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకేనా, కనిపిస్తుంది కదా. సో నేను మాన్యువల్ గా రాసుకున్నాను. కానీ ఇప్పుడు ప్రెసెంట్ మనం చాలా అప్డేటెడ్ గా ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఓకేనా, ఏఐ. సో కొన్ని పేమెంట్ చేసి యూటిలైజ్ చేసుకుని ఉన్నాయి, కొన్ని ఫ్రీ ఉన్నాయి. సో లిమిట్స్ ఉంటాయి అనమాట. దీంట్లో మనం వీడియో అప్లోడ్ చేసి మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మనం వీడియో అప్లోడ్ చేసి పాడేస్తే దాంట్లో అదే ఇక్కడ క్యాప్షన్స్ రెడీ ఇచ్చేస్తుంది. అర్థమవుతుందా. సో అంత అప్డేటెడ్ లో ఉన్నాం మనం. సో ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఉపయోగపడుతుంది. సో మీకు నేను జస్ట్ లిటరల్ చిన్నగా చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఈ వీడియో క్లియర్ చూడండి. చదువుకున్నా అసలు ఇదేమంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది కదా, ఉమెన్ పవర్ ఉమెన్స్ పవర్ మీట్ ఉంది కదా. సో దీనికి సంబంధించిన వీడియో ఒకటి క్రియేట్ చేశాను నేను. సో జస్ట్ ఒక 1 minute ఉంటుంది, కొంచెం ఒకసారి అబ్జర్వ్ చేయండి. చదువుకోకపోయినా డబ్బు కాల్ ఉన్నాను కదా, సో అది కొంచెం ప్లే అవ్వట్లేదు దీంట్లో. అయితే సో ఇది నేను మీకు వీడియో సపరేట్ చూపిస్తాను నేను. ఇక్కడ ఈ అప్లికేషన్ లో మీరు ఎట్లా చేయొచ్చు అంటే జస్ట్ చాలా సింపుల్. క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది కదా, అందరు క్లియర్ కనిపిస్తుంది కదా. సో ఏమే క్లియర్? ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏం చాలా సింపుల్. అక్కడ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకొని
మీకు ఏదైతే వీడియో మీరు ఆల్రెడీ ఎడిట్ చేసుకుని పెట్టుకోవాలనుకున్నారో ఆ వీడియో మీరు క్లిక్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఆల్రెడీ రెడీ చేసిన వీడియో ఇది. సో ఇది నేను రా వీడియో అనమాట. సో దీంట్లో నేను సో వీడియో పెట్టుకున్నాను కదా. సో దీన్ని నేను మనకి ఎక్కడైతే యాడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ కావాలో కింద లాస్ట్ లో బార్ కనిపిస్తుంది చూడండి. సో ఫేవరెట్స్, ఎడిట్, సౌండ్, టెక్స్ట్, స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ యాప్ లో విటా అనే యాప్ లో మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ స్టిక్కర్స్, ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. ఓకేనా? సో మీకు ఎగ్జాంపుల్ వేరే వీడియో కూడా చూపిస్తాను నేను తర్వాత. ఓకేనా? సో లైక్ ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో జనరల్ గా చాలా మటుకు యాప్స్ లో వీడియో మ్యూజిక్ ప్రొవైడ్ చేస్తారు. సో మీకు సంబంధించి ఏమైనా మీకు స్పెషల్ వీడియో అన్న ఆడియో అన్న కావాలనుకుంటే మీరు యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఆడియో రూపంలో. ఓకేనా? సో నాకు నచ్చిన ఒక వీడియో అయినా పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను. సో సంథింగ్ ఏదో యాడ్ చేసుకున్నాను. సో వాల్యూమ్ ఎప్పుడు తక్కువ ఉండాలి. మన మాటల కంటే వాయిస్ మ్యూజిక్ డామినేట్ చేస్తుంది అనుకోండి, చిరాకు వచ్చేస్తుంది, వినలేదు. ఓకేనా? సో ఇక్కడ చూడండి కింద వాల్యూమ్ సింబల్ చూడండి, స్పీకర్ బొమ్మ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే సో మనకి వాల్యూమ్ ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఓకే? సో చూడండి ఒకసారి. ఓకే, మీ క్లాస్ లో చూపిస్తాను నేను ప్లే అవుతుంది. సో తర్వాత ఇప్పుడు నేను చెప్పిన దానికి టెక్స్ట్ యాడ్ చేసుకోవడం అనమాట. సో ఈ టెక్స్ట్ లో కూడా చాలా క్యాప్షన్స్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అప్లికేషన్ మర్చిపోద్దు, VITA. ఓకేనా? సో ఈ టెక్స్ట్ లో సో నేను ఏమైనా యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హలో ఎవరి అని పెట్టాను అనుకోండి. సో దీంట్లో ఇక్కడ మీకు చూడండి స్టైల్స్ కనిపిస్తున్నాయి. సో క్యాప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో దీంట్లో సింపుల్ కానీ రెట్రో అంటే పాత స్టైల్ కానీ, అంటే ఓల్డ్ వీడియోస్ క్యాప్షన్స్ తయారు చేస్తారు కదా, సో అది కానీ మీకు ఏమైనా ఫన్నీగా కావాలన్నా సో దీనికి సంబంధించిన ఫన్నీ ఉన్నాయి, క్యూట్ ఉన్నాయి, సో కలర్ఫుల్ ఉన్నాయి. సో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఒకరికి మాన్యువల్ ఇష్టమైతే దీంట్లో ఫాంట్స్ చాలా బాగున్నాయి. ఓకేనా? సో నియాన్ కానీ లేకపోతే లైక్ ఇట్లా మీకు నచ్చిన టైటిల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫాంట్స్ కానీ సో డిఫరెంట్ డిఫరెంట్ గా యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకేనా? సో దీంట్లో ఇది ఉంది. అయితే ఇలా మనం ప్రతిదీ లైక్ ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ క్యాప్షన్ కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం హాయ్ ఎవ్రీవన్ ఉంది, దీని పక్కన నేను ఇక్కడ సబ్జెక్ట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. సో జనరల్ గా ఉమెన్ ఎలా ఉంటారు, ఏమేమి కోరుకుంటారు విషయంలో. సో ప్రతి లేడీస్ కూడా ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు వర్క్ చేద్దాం అనుకుంటారు. అంటే నాకు డబ్బులు వస్తే సో మా హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది, ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుంది, లేదనుకుంటే నా కాలు పని నిలబడచ్చు ఓన్ గా, సో డబ్బుల గురించి ఎవరి మీద డిపెండ్ అవ్వకర్లేదు, ఇవన్నీ వింటాం కదా కదా. సో ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి సో ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల సో నేను ఇదే చెప్పాను ఈ వీడియోలో, ఇదే చెప్పాను. ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల కానీ, నేను చేయగలనన్న భయం ఉండడం వల్ల కానీ సో చేయలేరు. సో అలాంటి భయాలన్నీ బయటపడ్డ వాళ్ళు ఎవరుతున్నారు, ఇది మొత్తం ఈ మ్యాటర్ చెప్పాను కదా. ఈ చెప్పిన మ్యాటర్ కి కింద టెక్స్ట్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి కూడా ఒకటే టెక్స్ట్ ఉందనుకోండి చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది. ఓకేనా? సో నేను దీన్ని చూడండి కాపీ చేసుకున్నాను. ఇక్కడ చూడండి లాస్ట్ లైన్ మనకి ఆప్షన్స్ అన్ని కింద ఉంటాయి. సో భయపడేది ఏమీ లేదు, జస్ట్ ఒక్కటి రెండు సార్లు ట్రై చేస్తే క్లియర్ గా వచ్చేస్తుంది. అసలు దీంట్లో మనం భయపడాల్సింది ఏం లేదు. ఓకేనా? సో ఇక్కడ మనం ఇక్కడ కాపీ ఆప్షన్ చూడండి, కాపీ క్లిక్ చేస్తే సెకండ్ కాపీ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని మార్చుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కింద కనిపిస్తుంది చూడండి, ఎడిట్ క్లిక్ చేసుకొని సో లైక్ ఉమెన్స్ పవర్ మీ. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ నేను క్యాప్షన్ మార్చేస్తున్నాను. సో నాకు ఇది సో సబ్ టైటిల్స్ చిన్నగా కావాలి, సో లేదనుకుంటే వేరే ఫాంట్ కావాలి. ఇట్లా ఉమెన్స్ పవర్ మీద చూడండి. ఉమెన్స్ అనేటప్పటికి సో కొంచెం ఈ ఫాంట్ కొంచెం సాఫ్ట్ ఉంది అనుకోండి, అట్రాక్ట్ అవుతారు పీపుల్. ఓకేనా? సో ఇలాగ యాడ్ చేసుకుంటూ సో మీకు ఎఫెక్ట్స్ మధ్య మధ్యలో ఇందాక ఎవరు వెంకట్ సార్ చెప్పారు, ట్రాన్సిషన్స్ చెప్పారు కదా. సో ఈ ట్రాన్సిషన్స్ కానీ అంటే వీడియోస్ స్ప్లిట్ చేసినప్పుడు సో ఈ మధ్యలో మనకి ఎఫెక్టివ్ గా అంటే పీపుల్ కి క్లియర్ కనిపించాలంటే సో కొంచెం ట్రాన్సాక్షన్స్ యాడ్ చేయొచ్చు. దీంట్లో ట్రాన్సాక్షన్స్ చాలా బాగున్నాయి. ఓకేనా? సో లైక్ దీంట్లో ఎఫెక్ట్స్ కానీ స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ సో అంటే షిఫ్ట్ అవుతున్నప్పుడు సో డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అంటే పీపుల్ ఐ క్యాచింగ్ అనమాట. ఓకే, అర్థమైంది. ఎంత చెప్పారు సార్ ఇట్లా కోచ్ వెంకట వచ్చినప్పుడు అది స్టిర్ అవుతూ వచ్చింది. సో అక్కడ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. సో వీడియో ఎప్పుడు కూడా ఇప్పుడు ఇలా నేనున్నాను, కూర్చుని పోయి ఇలా జస్ట్ మాట్లాడుతాను అనుకోండి, సో చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. బట్ నేను ఎట్లా కదులుతూ సో బాడీ లాంగ్వేజ్ ఉంది అనుకోండి, సో డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఓకే, సో అందుకని వీడియో కనిపిస్తూ ఉండాలి. సో చూడండి, సో రీల్ ఐ మీన్ చేంజ్ అవుతుంది, ప్యాటర్న్ చేంజ్ అవుతుంది కదా. సో ఇలా మనకు నచ్చింది సో మనం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమవుతుంది.
సో ఇలా నేను ఒక వీడియో క్రియేట్ చేశాను. సో మీకు ఆ వీడియో చూపిస్తాను చూడండి. సో జస్ట్ 1 minute అండ్ సేమ్ డ్రెస్ చూడండి, సేమ్ షర్ట్, సేమ్ బ్యాక్గ్రౌండ్. సో జస్ట్ ఇందాకనే 11 o'clock ఆ టైంకి వీడియో రికార్డ్ చేసిన ఒక 1 minute వీడియో. ఓకేనా? సో ఇది నేను కావాల్సిన మ్యూజిక్ ఆల్రెడీ యాడ్ చేశాను. సో టెక్స్ట్ కూడా కనిపిస్తుంది చూడండి. సో మాట్లాడే కొద్దీ సో మాట మాటకి కొంచెం టైమింగ్ సెట్ చేసుకుంటా ఉండండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీడియో చూపిస్తాను చూడండి, క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను వీడియో క్రియేట్ చేశాను. ఓకే, సో మీరు చూడండి క్లియర్ గా. సో చదువుకున్నా చదువుకోకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, పూర్ ఫ్యామిలీ అయినా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా, రిచ్ ఫ్యామిలీ అయినా, సో ప్రతి లేడీస్ కు ఉండే ఆలోచన ఏంటంటే సో నేను కూడా సంపాదించాలి, సో నేను నా ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలి. మీకు అర్థమవుతుంది? సో నేను మాట్లాడే మాట సో అక్కడ తెలుగులో మాట్లాడుతున్నాను, అది ఇంగ్లీష్ లో అర్థమయ్యేటప్పుడు మారుతుంది చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, చూడండి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. లేడీస్ కు ఉండే ఆలోచన ఏంటంటే సో నేను కూడా సంపాదించాలి, సో నేను నా ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలి, నా కాళ్ళపైన నిలబడాలని చెప్పి చాలా ఆలోచనలు ఉంటాయి. కాకపోతే సరైన ఆపర్చునిటీ లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే నేను చేయగలను. ఒకవేళ మీకు ఏమైనా నెట్వర్క్ ఇష్యూ ఉంటే సో వీడియో ముందు వెళ్ళిపోతుంది, మా ఆడియో వెనకాల వస్తుంది. ఓకే, సో ఆ డిస్టర్బెన్స్ ఉంటే నో ప్రాబ్లం. సో ఇది ఇట్లా క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, పీపుల్ రీచ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అండ్ తర్వాత సో వీడియో అంతా అయిపోయింది, మధ్యలో చూడండి. సో మీకు ఎంత చెప్పాను, క్యాప్షన్స్ చాలా బాగుంటాయి, క్యాప్షన్స్ అనేవి చాలా బాగుంటాయని చెప్పాను, మీకు అర్థం కావడానికి పెట్టాను చూడండి. ఇక్కడ స్టార్టింగ్ అంతా ఎల్లో ఫాంట్ వచ్చిందా? అవునా, ఎల్లో ఫాంట్ వచ్చింది. సో ఇదంతా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను ముందు చెప్తున్నాను, ఆడవాళ్ళందరికీ ఏముంటుందంటే మనీ సంపాదించిన సంథింగ్ కోరికలు ఉంటాయి అన్నాను. సో ఏంటి ఆ కోరిక వచ్చేటప్పటికి స్పెసిఫిక్ గా చెప్తున్నాను, మనీ సంపాదించాలి అని. సో అక్కడ మనీ సంపాదించినప్పుడు చూడండి అది ఏమైంది, అక్కడ వేరే ఫాంట్ వచ్చింది. సో డిఫరెంట్ గా ఐ క్యాచింగ్ అనమాట, ఐ క్యాచ్ అవుతుంది. సో తర్వాత ఇది అయిపోయింది, మళ్ళీ తర్వాత మళ్ళీ నార్మల్ ఫాంట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే లైక్ నేను చేయగలను నా నమ్మకం లేకపోవడం వల్ల వదిలేస్తారు, లేకపోతే ఆగిపోతారని చెప్పాను. ఆగిపోతారు అనేది రెడ్ కానీ లేకపోతే హజార్డ్ సింబల్ తో కనిపించింది అనుకోండి, మళ్ళీ అట్రాక్ట్ చేస్తుంది. అంటే వీడియో ఇప్పుడు జనరల్ రీల్స్ ఉన్నాయి, మనకి నచ్చదు టక్ టక్ మంది వచ్చేస్తాం. సో మన వీడియో తొయ్యకూడదు, వినాలి, పూర్తిగా వినాలంటే వాళ్ళకి ఏదో మూమెంట్ ఉంటా ఉండాలి వీడియోలో. ఓకే, ఇది కూడా మేము ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి నేర్చుకున్నది. ఓకేనా? సో చూడండి ఆగిపోతారు, మళ్ళీ నార్మల్ అయ్యింది, మళ్ళీ వచ్చి సో చూడండి ఇక్కడ మీకు గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. గోల్డెన్ ఆపర్చునిటీ అంటే అదొక హ్యాపీనెస్ కదా. సో అక్కడ చూడండి ఏం క్రియేట్ చేశాను అక్కడ. సో గోల్డ్ అన్న ఆపర్చునిటీ ఉంది మీకు చూడండి. మనల్ని కూడా సక్సెస్ అయ్యేలా హెల్ప్ చేయడానికి సో ప్రెసెంట్ మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. సో ఈ September 10th అండ్ డేట్ కూడా మనకి అర్థం కావాలి, లైక్ ఏమంటారు మైండ్ లో పడాలంటే అక్కడ కొంచెం మూమెంట్ ఉండాలి స్క్రీన్ లో. సో చూడండి ఏం చేశాను, అక్కడ వేరే ఫాంట్ పెట్టాను. మీకు ఈ ఫాంట్స్ అన్ని ఉన్నాయి, మీరు చాలా జాగ్రత్త చూడండి. సో మీకు ఈ ఫాంట్స్ అన్ని కూడా సో మీరు చూడొచ్చు చాలా క్లియర్ గా దీంట్లో ఉన్నాయి. లైక్ మీరు జస్ట్ ఎడిట్ క్లిక్ చేసి మీరు టైటిల్స్ లోకి వెళ్ళిపోతే రకరకాల ఫాంట్స్ ఉన్నాయి మీకు ఇందులో. సో ఈ వింటేజ్ కానీ సో లేకపోతే గ్లిచ్ ఉంది. ఓకేనా, గ్లిచ్ ఫాంట్స్ ఉన్నాయి. సో మీరు జస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోండి ఈ ఫోన్ తో. అండ్ సెకండ్ థింగ్, నెక్స్ట్ జనరేషన్ చాలా గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ అన్న వాళ్ళు లైక్ ఇప్పుడు మేము ఉన్నాం, మాది లైక్ ఆల్రెడీ మా పేరెంట్స్ బిజినెస్ లో ఉన్నారు, మేము సెకండ్ జనరేషన్ కిడ్స్ అనమాట హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కి. సో మా జనరేషన్, మా పేరెంట్స్ జనరేషన్ పీపుల్ ఎవరుతున్నారో ఈ 40s 50s లో ఉన్న వాళ్ళకి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. బట్ ఎవరైతే టీనేజర్స్ కంటే చిన్నపిల్లలు కూడా ఆపరేట్ చేస్తున్నారు, టీనేజర్స్ కానీ యంగ్ పీపుల్ ని ఒకసారి మీరు పట్టుకుంటే మీ ఇంట్లో వాళ్ళని సో చాలా సింపుల్ గా నేర్పిస్తారు. ఎందుకంటే మేము పెద్దగా ఎఫర్ట్ పెట్టక్కర్లే, ఇదేంటి 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 మేము ఒకసారి కెలుగుతా ఉంటే మాకు ఏదో అర్థమవుతూ ఉంటది. ఓకేనా? సో మీ పిల్లలు కానీ యంగ్ పీపుల్ ఎవరో ఒకరిని మీరు దగ్గర పెట్టుకుని నేర్చుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇట్లా సేమ్ ఇట్లా మీరు ఫాంట్స్ పెట్టొచ్చు. అండ్ తర్వాత మీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ లో లైక్ చూడండి ఇక్కడ సో జూమ్ సెషన్ అని చెప్పాను నేను, ఇక్కడ జూమ్ సెషన్ లో జరుగుతుందని చెప్పాను నేను. ఓకేనా? సో ఈ జూమ్ సెషన్ ఏదైతుందో ఈ సెషన్ కూడా మీకు ఏమంటారు జూమ్ లో జరుగుతుంది అన్నప్పుడు అది మీకు అర్థం కావాలి కదా. సో చూడండి ఆన్ జూమ్ బ్లూ కలర్ లో వచ్చింది. సో తర్వాత సో వి వెల్కమ్ యూ ఆల్, మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాం. చూడండి సారీ, మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. సో ఈ September 10th ఈవినింగ్ 6 నుంచి 7:30 వరకు ఒక జూమ్ సెషన్ జరుగుతుంది. సో వి వెల్కమ్ యూ ఆల్. సో ఈ సెషన్ లో మనమంటూ ఎట్లా మనం వర్క్ చేసుకోవచ్చు, ఎలా సక్సెస్ అవ్వచ్చు, ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్ ఎలా డెవలప్ అవ్వచ్చు అనేది. ఓకేనా? సో ఇవి వర్డ్స్, పదాలు చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడే పదాలు సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి. సో కొంచెం నీట్ గా మాట్లాడగలిగితే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో తర్వాత లాస్ట్ లో మనం మన మొబైల్ నంబర్ కానీ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ మనం ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో చూడండి ఇట్లా, సో చూడండి డోంట్ మిస్ ఇట్ అన్నది కూడా ఏంటంటే
తప్పకుండా మిస్ అవ్వకూడదు. రెడ్ జనరల్ సిగ్నల్ లైట్ లో రెడ్ కలర్ చూసామంటే ఆగుతాం కదా. సో రెడ్ అనేది ఇంకా ఐ క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇట్లా రెడ్ ఫాంట్స్ ఏదైతే ఇంపార్టెంట్ వాటికి ఈ కలర్ ఫాంట్స్ కలర్ కాంబినేషన్స్ కొంచెం తెలుసుకుంటా ఉంటే సరిపోతుంది. ఓకేనా. సో చూడండి నేను సాధించాలనుకుంటారు. సో వి వెల్కమ్ యూ ఆల్. సో ఈ సెషన్ మిస్ అవ్వకుండా సెప్టెంబర్ 10th ఈవినింగ్ 6 నుంచి 7 జరుగుతుంది. ఓకేనా విన్నారా. అక్కడ నేను మళ్ళీ రెండోసారి డేట్ చెప్పాను, కారణం ఏంటంటే మర్చిపోకూడదు. అండ్ తర్వాత ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ పెట్టాను నేను. ట్రాన్సాక్షన్ కనబడుతుందా. సో ఈ జస్ట్ చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ ఏంటంటే ఐస్ క్యాచ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ నాకు మీకేం జూమ్ లింక్ కావాలంటే నేను అడగండి. సో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇచ్చాను, కింద నా మొబైల్ నెంబర్ ఇచ్చాను. అర్థమవుతుంది. సో ఇది సేమ్ ఇట్లానే నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్టింగ్స్ చేస్తుంటాను. సో మీకు ఇన్ కేస్ నేను చూపిస్తాను చూడండి. సో ఇది నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. సో మీకు దీంట్లో కనిపిస్తుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో ఓన్లీ హెర్బల్ లైఫ్ గురించే, ఓన్లీ ప్రొడక్ట్స్ గురించే, ఓన్లీ మనం చేసేది ఉందనుకోండి. సో పీపుల్ ట్రస్ట్ చేయడం కొంచెం తక్కువ ఉంటుంది. మనం చేసే యాక్టివిటీస్ కూడా పెట్టామనుకోండి, పోస్ట్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లెక్స్ 45 చేస్తున్నాను. ప్రతిరోజు నా ఫ్లెక్స్ 45 పెడతాను నేను. ఓకేనా. చూడండి The lover, lover, sexy on the cover. She call me Mr. Bombastic. Send me. సో ఈ ఆడియో చాలా ఇంపార్టెంట్. సో దీంతో పాటు ఏం చేస్తాను, సో నా లైఫ్ స్టైల్ నేను పెడుతున్నాను. సో నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తుంటాను. అంటే నేను నా లైఫ్ స్టైల్ చూస్తే ఓకే, సో ఈ పర్సన్ మనం ట్రస్ట్ చేయొచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఓన్లీ హెర్బల్ ప్రొడక్ట్స్, షేక్స్, మన ఈవెంట్స్ ఇవే పెట్టొద్దు. మీ లైఫ్ స్టైల్ కూడా కొంచెం చూపిస్తూ ఉండండి. ఓకేనా. సో బట్ లేడీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆన్లైన్ కొంచెం జాగ్రత్తగా ఉన్నాను, కేర్ఫుల్. ఓకేనా. రైట్ చూడండి. సో లైక్ నేను క్రికెట్ ఆడుకునేవి, ఓకేనా. సో ఇట్లా మన లైఫ్ స్టైల్ కూడా దీంట్లో కనిపిస్తుంటే కొంచెం యాక్టివ్ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ తర్వాత లైక్ ఇప్పుడు ఏదైతే ఇందాక సార్ చెప్పారు ఫేస్బుక్ ని లింక్ చేసుకోవాలి, యూట్యూబ్ సారీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్ చేసుకోవాలండి. అండ్ అది పోస్ట్ చేసినప్పుడు నా దాంట్లో పోస్ట్ ఉంది చూడండి. నేను ఆల్రెడీ మాట్లాడుతున్నప్పుడు పెడుతుంటాను చూడండి. ఇది వినండి ఒకసారి. ఈవెన్ దగ్గు, రంప, జ్వరం దగ్గర నుంచి బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్, మీరు చూసారా ఇందాక దాంట్లో నేను పిక్చర్స్ పెట్టలేదు, బట్ దీంట్లో పిక్చర్స్ పెట్టాను. పిక్చర్ తో పాటు సౌండ్ వస్తుంది, మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఓకేనా. హెచ్ఐవి, ఈవెన్ దగ్గు, రంప, జ్వరం దగ్గర నుంచి బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్, క్యాన్సర్, హెచ్ఐవి, థైరాయిడ్, వాట్ ఎవర్ ఏ ప్రాబ్లం అన్నా చెప్పండి. మీకు కనిపిస్తుంది అక్కడ ఏ ప్రాబ్లం అని చెప్పండి అన్నప్పుడు ఇలా ట్రాన్సాక్షన్ వెళ్ళింది. కనిపించిందా. అలా సో అంటే అది అలా క్యాచ్ చేస్తే కంపల్సరీ వినాలనిపిస్తుంది. ఓకేనా. సో ఇవి చిన్న చిన్న టెక్నిక్స్ అనమాట. ఓకేనా. కారణం ఒకే ఒకటి, తినే ఆహారంలో పోషక విలువలు. ఓకే అర్థమవుతుందా. సో ఇట్లా ఇది పోస్ట్ చేస్తుండాలి. సో మేము సరదాగా లైక్ మా ఫ్యామిలీతో చేసిన, ఓకేనా. సో యాక్చువల్ నాకు డాన్స్ రాదు, కానీ మా అక్క వస్తే డాన్స్ చేస్తుంది. న్యూట్రిషన్ క్లబ్ లో కూడా అలవాటు అయింది డాన్స్ చేయడం. ఓకేనా. సో ఇట్లా మన యాక్టివిటీస్ కనిపిస్తుంటే పీపుల్ లో రీచ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఈ అప్లికేషన్ మర్చిపోవద్దు. అండ్ తర్వాత సో మీకు నేను బెటర్ సజెస్ట్ ఇవ్వగలుగుతాను. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ నాకు ఈ 2 అప్లికేషన్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. మిగతావన్నీ యూజ్ చేస్తాను కానీ ఇవి చాలా ప్రైమరీ. సో పెర్ప్లెక్సిటీ అండ్ జెమినీ. సో ఇవి రెండు కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. అండ్ పెర్ప్లెక్సిటీలో యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ కూడా ఇస్తుంది. ఓకేనా. అది ఏ సోర్స్ నుంచి తీసుకుంది ఇవన్నీ క్లియర్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ లైక్ మనకు ప్రాంప్ట్స్ కావచ్చు, లైక్ హ్యాష్ ట్యాగ్స్ కావచ్చు. అండ్ నిన్న నేను చేసింది ఏమంటే లైక్ మీకు చూపిస్తాను. నేను ఒక ఫ్లయర్ తయారు చేశాను. ఓకే. నాకు ఫ్లయర్ తయారు చేసి చాలా జాగ్రత్త వినండి. ఒక ఫ్లయర్ తయారు చేసుకొని ఈ ఫ్లయర్ ని నేను దీంట్లో అప్లోడ్ చేసి అడిగాను. ఏమని అడిగానంటే సో ఈ ఫ్లయర్ తయారు చేశాను కదా, సో దీంట్లోనే మిస్టేక్స్ ఉన్నాయా అని చెప్తే నాకు క్లియర్ గా చెప్పింది, అరే బాబు నువ్వు దీంట్లో ఇంకో ఇది మిస్టేక్లు చేసావురా బాబు నువ్వు. సో నువ్వు ఈ లైన్ లో అది మార్చుకో, ఇది మార్చుకొని చూపించింది. మీకు చూపిస్తాను చూడండి. సో నేను షాక్ అయ్యాను అనమాట. ఏంటి ఎంత పర్ఫెక్ట్ ఉంది దాన్ని. సో చూడండి ఈస్ దేర్ ఎనీథింగ్, క్లియర్ చదవండి ఒకసారి. ఈస్ దేర్ ఎనీథింగ్ టు కరెక్ట్ దిస్ ఫ్లయర్ ఇన్ గ్రామర్ ఆర్ ఎనీథింగ్. నేను ఏమైనా మిస్టేక్ చేసిన అడిగితే అది క్లియర్ గా చెప్పింది. ద ఫ్లయర్ ఇస్ క్లియర్ బట్ దేర్ ఆర్ ఫ్యూ ఏరియాస్ టు ఇంప్రూవ్. అంటే కొన్ని మార్చుకోవాలని. సో లైక్ మనం కొంచెం పర్ఫెక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. అర్థమవుతుందా. సో పర్ప్లెక్సిటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగుంది. ఓకేనా. సో ఇట్లా మొత్తం మళ్ళీ మనం ఎక్కడెక్కడ మార్చుకోవాలి, సో ఏం ఇంప్రూవ్ చేయాలి ఇది కూడా నేర్పిస్తుంది. అర్థమవుతుందా. సో విఎన్ అప్లికేషన్ అర్థమైందా మీకు. సారీ విఎన్ కాదు, సారీ విటా అప్లికేషన్. ఓకేనా. సో విటా అప్లికేషన్ అనేది సో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇన్ కేస్ అని డౌట్స్ ఉంటే మీకు దీని సంబంధించి యూట్యూబ్ వీడియోస్ చాలా ఉన్నాయి. యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి విటా గురించి.
ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఓకేనా? సో దాని మీద కొంచెం ఫోకస్ చేస్తే సో చాలా నీట్ గా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? అర్థమైంది? సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే అర్థం కాలేదు అని చెప్పగలుగుతారు? బాగా స్పీడ్ గా వెళ్ళిపోయానా, లేకపోతే అర్థం కాలేదు? క్లియర్ అర్థమైంది? సో అప్లికేషన్ నేమ్ రాసుకున్నారు, విటా, విఐటిఏ. చెప్తున్నాను కదా, ఫాంట్స్ క్యాప్షన్స్ మాత్రం రియల్లీ ఆసమ్, చాలా బాగుంది. ఎంత బాగా చెప్తున్నానంటే కారణాలు వాడుతున్నాను, చాలా బాగుంది. ఓకేనా? సో విటా ఒకటి, విఎన్ ఒకటి, చాలా బాగుంది. ఓకే. సో కృష్ణమోహన్ సార్, బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ కరుణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వండర్ఫుల్, ఎక్సలెంట్ గా చెప్పారు. సో దీంట్లో యాక్చువల్ గా యాప్ పేరు ఏంటిది అన్నారు కరుణ్ గారు? సార్ విటా వి- యాప్. సో ప్లే స్టోర్కి వెళ్ళి విటా అనేది ట్రై చేయండి ఒకసారి. సో అండ్ ఇందాక వెంకట్ గారు చెప్పారు విఎన్ యాప్. సో ఈ రెండు యాప్స్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. సో మీకు ఈ ప్రాసెస్లో మీకు డౌట్స్ రావచ్చు, చాట్ రూమ్లో పెట్టచ్చు. సో నేను యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళిద్దరూ యాప్స్ గురించి, యాప్ ద్వారా మన వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలి, సోషల్ మీడియాలో ఎట్లా పోస్ట్ చేయాలనేది చెప్పారు. సో వితౌట్ యాప్ నేను ట్రై చేస్తాను, మీకు చెప్తాను. వితౌట్ యాప్ కూడా మనకి చేసుకోవచ్చు. అది మొబైల్, కొంతమంది ఆండ్రాయిడ్ మొబైల్స్లో కంపెనీస్ వేరే ఉంటాయి, శాంసంగ్, వివో, ఇట్లా వన్ ప్లస్, ఇట్లా చాలా కంపెనీస్ ఒక్కొక్క ఎడిట్ చేసుకోవడానికి వేరే వేరేగా పెడతారు. సో నేను ఇప్పుడు మీకు ఫోన్లోనే యాప్స్ ఏమి ఇన్స్టాల్ చేసుకోకుండా నేను మీకు ఎట్లా చేసుకోవాలనేది నేను చెప్తాను. అందరూ రెడీగా ఉండండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు అయిపోయినాక ఒకసారి చాట్ రూమ్లో కూడా పెడుతూ ఉండండి, నేను చెప్పేస్తాను. సో కొంచెం ఇది ఫాస్ట్గానే అయిపోతుంది, మీరు ప్యారలల్గానే చేసుకుంటూ ఉండొచ్చు. సో చూడండి. ఓకే. సో ఫస్ట్ మీరు ఏం యాప్ అవసరం లేదు, మీకు డైరెక్ట్గా మీరు ఫోన్. ఓకే. సో మీకు నేను నా స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను మీకు. సో గ్యాలరీలోకి వెళ్ళండి, మీకు ప్రతిదీ ఒకరి దగ్గర గ్యాలరీ అనేది ఉంటుంది. గ్యాలరీలోకి వెళ్ళండి. నేను ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 ఇమేజెస్, ఒకటి ఇమేజ్ ఒక వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. కింద మీకు కనిపిస్తూ ఉండొచ్చు క్రియేట్, షేర్, డిలీట్ అనేసి. ఆ 3 ఆప్షన్స్లో నేను క్రియేట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. క్రియేట్ దాంట్లో జిఫ్ అనేది ఉంది, ఒలెగ్ ఉంది, మూవీ అనేది ఉంది. నేను మూవీ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. క్లియర్గా చూసుకోండి, మూవీ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఈ రెండు సెలెక్ట్ చేశాను కాబట్టి రెండు వచ్చినాయి, ఇమేజ్ వచ్చింది అండ్ వీడియో కూడా వచ్చింది. ఓకే. దీంట్లో నేనేం చేయాలి, నేను ఒక స్టార్టింగ్లో ఒక చిన్న క్లిప్ లాంటిది పెడతాను నేను. సో బ్యాంక్ క్లిప్ అని పెట్టేసి దీంట్లో నేను ఒక హెడ్డింగ్ లాగా రాస్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్. ఒక పార్ట్ టైం ఫుల్ టైంది నేను ఒకటి వీడియో, చిన్న 1 మినిట్ వీడియో అనేది చేస్తున్నాను. సో కాబట్టి దాని మీద రాస్తున్నాను నేను, వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. సో నేను టెక్స్ట్ది కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, మీరు ఎట్లా పెట్టుకోవాలి ఏంది అనేది. ఓకే. అండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు చూడొచ్చు. ఓకే. అండ్ టెక్స్ట్ కూడా నాకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా మీకు పెట్టుకోవచ్చు. సో నేను ఇట్లా పెట్టాను. సో ఇది ఎక్కడ ఉండాలి, సో మీరు ప్లే చేసుకొని కూడా చూడొచ్చు. సో ప్లే చేస్తున్నప్పుడు ఇట్లా వస్తుంది. ఓకే. ఇక్కడ దాకా మీకు క్లియర్ ఉండొచ్చు. సో నాకు ఫస్ట్ టెక్స్ట్ వచ్చింది, తర్వాత ఇమేజ్ వచ్చింది, తర్వాత వీడియో వస్తుంది. అండ్ నాకు ఇంకా సో నా ఆడియో కూడా పెట్టుకోవాలనుకుంటే ఆడియో కూడా పెట్టచ్చు. సో ప్లస్ సింబల్ ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా, కింద మీకు 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఆ మ్యూజిక్ కాడ క్లిక్ చేయండి. మై మ్యూజిక్ అనేది ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకున్నాను, సో అది శాంపుల్ దాంట్లో పెడుతున్నాను. సో డన్. సో ఇక్కడ వచ్చింది. సో నాకు ఈ ఆడియో కనిపిస్తుంది కదా, శాంపుల్ అనేసి ఎల్లో మార్క్ కింద కనిపిస్తుంది చూసారా,
అది నాకు ఓన్లీ ఇమేజ్ దాకే రావాలి. తర్వాత వీడియో దగ్గర నాకు ఆల్రెడీ వాళ్ళ వాయిస్ ఉంటుంది కాబట్టి ఆ వాయిస్ అనేది వాళ్ళది వినిపించాలి, నాది వినిపించలేదు. సో మీరు అది సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడ దాకా రావాలనుకుంటున్నారో అక్కడ దాకా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూడండి, ఇమేజ్ ఇమేజ్ దాకా వస్తే సరిపోతుంది. ఇక్కడ దాకా క్లియర్ కదా మీకు. టెక్స్ట్ పెట్టాను, టెక్స్ట్ ఇమేజ్ పెట్టాను, అండ్ వీడియో వచ్చింది, అండ్ కింద మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ టెక్స్ట్ కూడా పెట్టేశాను. అండ్ నాకు శాంపిల్ ఇక్కడ దాకా ఎట్లా వస్తుందో చూద్దాం మనం. మీకు వాయిస్ వస్తుంది కదా. ఓకే, సో ఇక్కడ దాకా వస్తుంది మీకు. ఈ ఈ దీని తర్వాత నాకు స్మాల్ గా బ్యాక్గ్రౌండ్ లో కూడా మ్యూజిక్ అనేది రావాలి. స్మాల్ బ్యాక్గ్రౌండ్ లో కూడా మ్యూజిక్ రావాలన్నప్పుడు నేను అది కూడా యాడ్ చేస్తాను. సో ఇక్కడే సేమ్ మ్యూజిక్ బటన్ క్లిక్ చేయండి, మై మ్యూజిక్ అనేది ఉంటుంది. దాంట్లో నేను ఇక్కడ సైలెన్స్ అనేది ఉంది, అది యాడ్ చేస్తాను. సో అది నాకు ఫుల్ మొత్తం రావాలి, లేదంటే మీకు చూడండి ఎక్కడి దాకా రావాలనేది మీరు చూసుకోవచ్చు. శాంపుల్ అనేది నాకు ఇక్కడ దాకా ఇమేజ్ దాకా రావాలనేసి పెట్టేసుకున్నాను. అండ్ వన్ థింగ్ ఇక్కడ మీరు ఇంకా ఈ వీడియోలోకి వెళ్దాం. వీడియోలో వచ్చేసి నేను స్వప్న మేడం, మీకు తెలుసు స్వప్న మేడం స్టోరీది, ఇన్కమ్ స్టోరీది నేను పెట్టుకున్నాను. సో దాంట్లో మనకి మేడం స్టోరీ వస్తుంది. నేను టెక్స్ట్ డిస్క్లైమర్ అనేది లేదు కింద, సో డిస్క్లైమర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో డిస్క్లైమర్ కి మీకు ఇక్కడ చూడండి టెక్స్ట్ ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్. ఆ టెక్స్ట్ క్లిక్ చేయండి. టెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ నేను సేవ్ చేసి పెట్టుకున్నాను డిస్క్లైమర్ అనేది. మీకు ఆల్రెడీ అది కాపీ చేసుకొని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇది నాకు పెద్దగా వచ్చింది, దాన్ని చిన్నగా చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఇది ఎక్కడ పెట్టుకోవాలి మీకు కింద చూడండి. ఓకే, ఈ టెక్స్ట్ అనేది నాకు టోటల్ గా వీడియో మొత్తం కావాలి. సో వీడియో మొత్తం కావాలి కాబట్టి దాన్ని డ్రాగ్ చేయండి, దాన్ని పట్టుకొని. సో డ్రాగ్ చేస్తుండండి, వీడియో ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా మీరు డ్రాగ్ చేయండి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఆడియో ఫైల్ కాబట్టి మీ సైలెన్స్ అనే మ్యూజిక్ తగ్గిద్దాం. డ్రాగ్ చేసి మీకు ఎక్కడ దాకా కావాలో అది డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో అప్పుడు మీకు వీడియో అనేది తగ్గుతుంది. ఇప్పుడు 2 minutes దాకా వచ్చింది వీడియో అనేది, ఇది ఎక్కువ లాంగ్ ఉండటం వల్ల. ఓకే, ఆడియో ఫైల్ అనేది నేను తగ్గిస్తున్నాను, షార్ట్ చేస్తున్నాను. సో నాకు ఎక్కడ దాకా రావాలి ఈ ఆడియో ఫైల్ అనేది, ఇమేజ్ దాకా రావాలి. ఓకే, సో ఇక్కడ మొత్తం అయిపోయింది. సో ఒకసారి నేను ప్లే చేస్తున్నాను. సో మీకు వాయిస్ వినపడట్లేదు ఇది.
ఓకే, డన్ అనేసి క్లిక్ చేయండి. ఇది సేవ్ అయిపోతుంది. సో ఇది ఈ ఇక్కడ దాకా నేను మీకు ఇది సింపుల్ గా మనకి యాప్ లేకుండా నేను చెప్పాను ఇది. ఓకే, సో ఇక్కడ దాకా మీరు ఇది చూసి ఉండొచ్చు. మీరు ఈ వీడియో ఎడిటింగ్ అనేది ఏమైనా డౌట్స్ ఉంటాయి, మేము డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. అంటే మొబైల్ కంపెనీస్ ని బట్టి మీకు సామ్సంగ్ లో ఒక రకంగా ఉండొచ్చు, వివోలో ఒక రకంగా ఉండొచ్చు, కానీ ప్రాసెస్ అంతా ఒకటే, సేమే ఉంటుంది. మీకేమైనా దీంట్లో డౌట్స్ ఉంటే కనుక అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే, అండ్ దీని తర్వాత ఇంకొక చిన్న టాపిక్ ఉంది వెంకట్ గారిది. మీకు పీపీటీ అనేది ఎట్లా చేయొచ్చు, సార్ టైం లిమిట్ ఉంటుందా వీడియోకి? టైం లిమిట్ మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎంత టైం లిమిట్ అనేది ఏం లేదు, మీరు ఎంత కంటెంట్ అయినా చేసుకోవచ్చు, కాకపోతే సైజ్ అనేది పెరుగుతుంది మనకి. ఓకే, అండ్ సో ఎవరైనా ఉన్నారా? అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు, మీరు మ్యూట్ చేసుకొని అడగచ్చు. ఇప్పుడు నేను చెప్పింది యాప్ ఏం లేదు, మీకు సింపుల్ గా చేసుకోవచ్చు మన మొబైల్స్లోనే. దుర్గా గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఎస్ అది మేడం. బ్యాక్గ్రౌండ్ 3 వీడియోలు చూపించారు కదా సార్, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోలేదు. మనం చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉందా సార్? బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నార్మల్ గా నేను మొబైల్లో చెప్పినప్పుడు వాళ్ళకి డిఫరెన్స్ ఏంది, ఇప్పుడు యాప్ లేకుండా నేను చెప్పాను కదా, దీనికి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు చెప్పిన యాప్స్ లో ఎఫెక్ట్స్ ఇవన్నీ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎఫెక్ట్స్ కానీ ఏమైనా వాళ్ళు కూడా ఎడిట్ చేశారు చేయటం సార్, కానీ. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోలేదు. అండ్ వాళ్ళకి కూడా ఉందా, అందులో కూడా ఉందా బ్యాక్గ్రౌండ్? బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది వాళ్ళ యాప్స్ లో ఉన్నాయో లేదో నాకు తెలియదు, వాళ్ళని అడుగుదాము. సో నార్మల్ గా కొన్ని యాప్స్ లో ఉంటాయి, కొన్ని యాప్స్ లో ఉండవు. సో వీళ్ళ యాప్స్ లో విఎన్ యాప్ అండ్ కరుణ్ గారు చెప్పిన యాప్ లో ఉందో లేదో ఒకసారి అడుగుదాం. కరుణ్ గారు ఒకసారి అన్మ్యూట్ సార్ చేసుకోండి. ఉంటా సార్, విటా అప్లికేషన్ లో స్టార్టింగ్ ఉంది కదా, లైక్ కట్అవుట్ అని వచ్చింది కదా సార్. ఎవరన్నా ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకుంటే చూడండి, లేకపోతే నేను ఒకసారి మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను ఒక్కసారి. ఎస్ సార్, కట్అవుట్ అనేది చూపించారు కాబట్టి కట్అవుట్ దాంట్లో అనేది మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు అంటున్నాను. సో వెంకట్ గారు మీ దాంట్లో ఉందా విఎన్ యాప్ లో? ఎస్ సార్, విఎన్ యాప్ లో మీకు బిజీ రిమూవ్ అని ఉంటుంది, బిజీ అని ఉంటుంది సార్. ఆ బిజీ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది మీకు కట్ అనేది ఉండదు, కానీ సార్ దాంట్లో మీకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్లెయిన్ వాల్ ఉంది అనుకోండి, ప్లెయిన్ వాల్ ఏం చేస్తుంది అంటే అది క్రోమ్ చేస్తుంది, క్రోమ్ కీలో కన్వర్ట్ చేస్తుంది. అంటే మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ కావాలనుకోండి దాన్ని చేంజ్ చేసేలా చేస్తుంది సార్. మనం ఏం చేయాలంటే దాన్ని డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ వీడియో తీసుకుని ఫస్ట్ ఏదైనా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దీన్ని కొలబరేట్ చేయాలి సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. సార్ సో అక్కడ కరుణ్ గారు చూపిస్తున్నారు చూడండి. కట్అవుట్ అని బ్లింక్ అవుతుంది కదా, సో అది క్లిక్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ కరుణ్ గారు. సో వెంకట్ గారు, మీ నెక్స్ట్ టాపిక్ పీపీటీ ఎట్లా చేసుకోవాలని చెప్తున్నారు కదా మీరు. ఎస్ సార్, సో లాస్ట్ టాపిక్ సార్ ఇది. వెంకట్ గారు పీపీటీ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది మీరు చెప్తున్నారు. సో లెట్ us ఇన్వైట్ వెంకట్ గారు. థ్యాంక్ యూ, ఎస్ వెల్కమ్ వెంకట్ గారు. ఎస్ హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇన్స్టెంట్ గా చాలా మందికి పీపీటీ అనేది రెడీ చేసుకోవడం రావట్లేదు. అంటే పీపీటీ ఎలా అంటే ఇప్పుడు ఎవరికైనా ఏదైనా స్టోరీ చెప్పాలనుకోండి, లేదా మన హెల్త్ లైఫ్ న్యూట్రిషన్ లోనే చాలా మంది పీపీటీస్ అనేది ఇవ్వట్లేదు. చాలా మందికి పీపీటీస్ అంటే ఏంటి, మీకు బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ కానీ, మీ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అయిన పిక్చర్స్ కానీ, లేదా మీ ఇన్కమ్ లెవెల్స్ పిక్చర్స్ కానీ, మీ ఇన్కమ్ ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఒక పీపీటీ రూపంలో చాలా మంది ప్రెజెంటేషన్ చేస్తున్నాం మీటింగ్స్ లో. అలా మన పీపీటీ అనేది చేసుకోవడం చాలా మంది తెలియట్లేదు. అది మీకు మొబైల్లో చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. సో దీంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం దీంట్లో కొన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏది చేద్దామన్నా, అంటే బ్యాక్గ్రౌండ్ వీడియోస్ చేద్దామన్నా, పీపీటీ చేద్దామన్నా, ఏం చేద్దాం అనుకున్నా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఫొటోస్ అన్ని గ్యాదర్ చేసుకుని ఒక ఫోల్డర్ లో పెట్టుకోవడం. ఫొటోస్ అన్ని గ్యాలరీస్ లో మనం రెడీగా పెట్టుకున్న తర్వాత మనం ఆప్షన్ అనేది చేసుకోవాల్సిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా మీకు యాప్స్ ఉంటాయి. సో మీకు ఆ యాప్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు పవర్ పాయింట్ యాప్ ఉంటుంది మీకు డైరెక్ట్. దీంట్లో మీకు పవర్ పాయింట్ యాప్ అనేది ఏంటంటే మీకు ఇక్కడ చూడండి, ఇది మీకు ఏంటంటే పవర్ పాయింట్ యాప్ అనమాట. ఈ యాప్ పేరు వచ్చేసి మీకు పవర్ పాయింట్ అనమాట. ఇది మీకు ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది.
ఈ పవర్ పాయింట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు దీంట్లో సైన్ ఇన్ అవ్వమని చెప్పుద్ది అనమాట. మీ పవర్ పాయింట్ యాప్ అనేది దీంట్లో సైన్ ఇన్ అవ్వమని చెప్పుద్ది. సైన్ ఇన్ మీకు గూగుల్తో సైన్ ఇన్ అయ్యి మీ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అయిపోవచ్చు. అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇవన్నీ నేను ఆల్రెడీ ఎడిటింగ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ కింద నేనైతే ఎడిటింగ్ చేశాను అవన్నీ చూపిస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే మీకు ఫస్ట్ ఎడిటింగ్ చేసుకునే ఆప్షన్ అనేది మీకు స్టార్టింగ్ ఇక్కడ పైన ప్లస్ పాయింట్ ఉంది చూసారా, ఆ ప్లస్ పాయింట్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీకు ప్లస్ పాయింట్ మీద క్లిక్ చేశారో మీకు మెయిన్ దీంట్లో కొన్ని డిజైన్స్ వస్తాయి. ఈ డిజైన్స్ లో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకుని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మీకు డిజైన్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటేనే తర్వాత సెలెక్ట్ చేసుకోవడానికి అవ్వదా సార్ అంటే అలా ఏమి ఉండదు. మీరు స్టార్టింగ్ అనేది డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లెయిన్ ప్లెయిన్ అయినా తీసుకోవచ్చు, బ్లాంక్ అయినా తీసుకోవచ్చు. ఫర్దర్ గా ఎప్పుడైతే మీ పీపీటీ దాంట్లోకి వెళ్ళారో ఆటోమేటిక్గా అప్పుడు మీరు డిజైన్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను దీంట్లో ఏం ఏం చేస్తానంటే బ్లాంక్ తీసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ నేను నార్మల్ వైట్ షీట్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ వైట్ షీట్ తీసుకునేటప్పుడు జస్ట్ ఇంకోండి మీకు ఇక్కడ చూడండి, వైట్ షీట్ తీసుకున్న తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్స్ చెప్తుంది. అంటే ఏంటంటే మీకు అవుట్లైన్స్ ఎలా ఉంటాయి, మొత్తం అన్ని కూడా ఎలా ఉంటాయని చెప్పేసి చెప్తుంది. దీంట్లో నేనేం చేస్తానంటే ఒకవేళ బ్యాక్గ్రౌండ్ షీట్ నాకు ఇప్పుడు ఇన్స్టెంట్ గా నేను తయారు చేసుకోవాలంటే లాస్ట్ గ్రీన్ కలర్ స్క్రీన్ ఉంది చూసారా, ఈ గ్రీన్ కలర్ స్క్రీన్ అనేది తీసుకున్నాం. ఈ గ్రీన్ కలర్ స్క్రీన్ తీసుకున్న తర్వాత దీంట్లో మనకి స్టార్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఉన్న టెస్ట్ కానీ డిలీట్ చేసేసుకోండి. ఫస్ట్ బ్లాంక్ షీట్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత దీంట్లో మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మన ఫొటోస్ అనేది అప్లోడ్ చేయాలి. ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు మన పీపీటీ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలంటే స్టార్టింగ్ మీ ఫోటో విత్ మీ ఏదైతే పిన్ లో ఉన్నారో ఆ పిన్ ఫోటో ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ ఓల్టీమ్ పిన్ ఉండొచ్చు, సూపర్వైజర్ పిన్ ఉండొచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ మాకు ఒక డౌన్లైన్ ఉన్నారు, డౌన్లైన్ ఫోటో వచ్చేసి ఇక్కడ మనం చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈయన ఫోటో అనేది నేను తీసుకున్నా. ఇది నేను ఆల్రెడీ ఎడిటింగ్ చేసుకున్నా. ఎలా అంటే క్వాలిటీగా కట్టి ఎడిటింగ్ చేసుకున్నా. కావాలంటే పీపీటీ అడుగుతుంది, అంటే పవర్ పాయింట్ అడుగుతుంది అనమాట. మీకు ఏమైనా ఎడిటింగ్ కావాలా, ఫిల్టర్ అని చేంజ్ చేసుకుంటా అని ఫర్దర్ గా అడుగుతుంది. ఇక్కడ మీకు ఏమైనా క్రాప్ కావాలంటే క్రాప్ చేసుకోవచ్చు. దీన్ని ఏమైనా మీరు ఎడిటింగ్ కావాలంటే ఎడిటింగ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకున్నాం అనమాట. అప్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మీకు కొంచెం డిజైనింగ్ అడుగుతుంది చూడండి. కింద కింద మీకు డిజైనింగ్ చాలా డిజైన్స్ వస్తాయి. మీకు ఏ మోడల్లో కావాలి. ఇది మీకు అప్డేట్ వర్షన్స్ లో అయితే మీకు డిజైనింగ్ ఉంటుంది. నార్మల్ ఎప్పుడు ఒక 5 to 6 years బ్యాక్ నుంచి యూజ్ చేస్తున్న ఫోన్స్ లో అప్డేట్ అనేది అంత మోడల్ ఇవ్వట్లేదు. సో దీంట్లో నీకు ఏంటంటే నేను దీంట్లో ఒక మోడల్ అనేది తీసుకుందాం అనుకున్నాను. సో దీంట్లో మోడల్ ఏంటంటే ఇవ్వండి, ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో నేను ఏం చేస్తున్నానంటే ఒక కార్నర్ లో పెట్టుకున్నాను జస్ట్ ఇలాగా. సో ఈ ఫోటోని మనం ఏదైతే మన డాట్స్ ఉన్నాయో ఆ డాట్స్ మీద మీకు జస్ట్ ఇలాగా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఫోటో అనేది పెద్దదవుతుంది. ఎప్పుడైతే ఈ ఫోటో ఇలా పెట్టుకున్నానో నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే ఈయన ఏ పొజిషన్ లో ఉన్నారో ఆ పిన్ అనేది యాడ్ చేసుకోవాలి అక్కడ. ఎందుకంటే మన ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలంటే మన స్టార్టింగ్ ఆ ఫోటో చూడగానే ఓకే మనం మన పేరు మన ఫోటో ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. సో నేను మళ్ళీ అదే సేమ్ ఫోన్ మీద క్లిక్ చేసుకున్నా. దీంట్లో నేనేం చేస్తున్నా అంటే ఆల్రెడీ నా దగ్గర పిన్స్ ఉన్నాయి. ఆ పిన్స్ అనేది నేను తీసుకుంటా ఇప్పుడు జస్ట్ ఇక్కడ చూడండి. దీంట్లో కొన్ని పిన్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు ఈయన వచ్చేసి మనకు సూపర్వైజర్ అనమాట. నేను ఆల్రెడీ ఈ ఫొటోస్ అన్ని కూడా నేను నా దగ్గర రెడీ చేసి పెట్టుకున్నాను. సో సూపర్వైజర్ ఓల్టీమ్ అలాగా. సారీ, ఈయన వచ్చేసి ఈ మంత్ తో యాక్టివ్ సూపర్వైజర్ అయ్యారు. సో ఈ మంత్ తో యాక్టివ్ సూపర్వైజర్ అయ్యారు కాబట్టి ఈయనకి నేను ఏం చేస్తున్నానంటే ఈ యాక్టివ్ సూపర్వైజర్ పిన్ అనేది యాడ్ చేస్తున్నాను. కావాలంటే దీన్ని మీరు ఎలా కావాలో అలా క్రాప్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దాని వెనకాల కూడా ఉన్నది వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో నాకు ప్రాబ్లం లేదు. నేను ఈ పిన్ ఎలా కావాల్సి అలాగా మీకు క్రాప్ చేసుకున్నా నో ప్రాబ్లం. దీన్ని మనం జస్ట్ ఇక్కడ ప్లేస్ చేసుకోవడమే. దీన్ని ఎలా ప్లేస్ చేసుకున్న తర్వాత దీని సైజ్ అనేది మన ఇష్టం. మనం ఆ సైజ్ అనేది మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఎలా కావాలో అలా చేసుకోవచ్చు అనమాట. దీని చూడండి నేను సైజ్ ఏం చేస్తున్నానంటే తగ్గించుకుంటున్నాను. యా, చూసా ఇక్కడ నేను సైజ్ తగ్గించుకున్నా. ఇక్కడ నేను ఏ సైజ్ కావాలో ఆ సైజ్ పెట్టుకొని దీని పిన్ కొంచెం కింద పెడుతున్నాను. పెట్టిన తర్వాత మీకు ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే యాక్టివ్ సూపర్వైజర్ ప్రాసెస్ పెట్టిన తర్వాత కింద మీకు ఇక్కడ మీకు కింద నేను యానిమేషన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనమాట. కింద దీంట్లో మీకు టెస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ టెస్ట్ అనేది యాడ్ అనేది ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఏ సింబల్ ఉంది చూసారా, ఏ సింబల్ నేను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాను చూడండి. ఈ ఏ సింబల్ అనేది మనకి టెస్ట్ అనమాట. దీని మీద మనకి లాంగ్ ప్రెస్ చేసుకో ఒకసారి టైప్ చేస్తే మీకు టెస్ట్ అనేది వస్తుంది. దీంట్లో నేనేం చేస్తున్నాను అంటే ఈయన నేమ్ అనేది యాడ్ చేస్తున్నాను.
చూడండి ఇక్కడ నేను నేమ్ యాడ్ చేశాను. ఒకవేళ మీకు నేమ్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మీకు ఒకవేళ మీకు ఏదైనా కలర్ కానీ ఏదైనా చేంజ్ అవ్వాలనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారంటే మొత్తం నేమ్ అంతా కూడా ఒకసారి బ్యాక్ తీసేయండి. ఇక్కడ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీ కలర్ ఆప్షన్స్, ఇప్పుడు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో సపోజ్ రెడ్ పెడదాం అనుకుంటున్నా. రెడ్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ నేమ్ ట్యాప్ చేయగానే రెడ్ వస్తుంది. సో ఎప్పుడైతే మీకు రెడ్ వచ్చిందో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఏదైనా కావాలితే కొంచెం డిజైన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఇలా ఎప్పుడైతే మనం పుష్ప అని చెప్పేసి వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ పెట్టుకున్నామో, పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే మీ ఇంట్రొడక్షన్ ఏంటంటే మీ పేరు పుష్ప, మీ ఉండే పొజిషన్, అలాగే మీ పిన్. ఎప్పుడైతే మీకు ఇది వచ్చిందో ఆటోమేటిక్గా దీన్ని మళ్ళీ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే 1 minute, సారీ, దీంట్లో చూడండి నేను జస్ట్ ఇంకోటి ఏం చేశానంటే నెక్స్ట్ ఇంకొక బ్లాంక్ షీట్ తీసుకున్నాను. ఇదిగో నెక్స్ట్ మళ్ళీ ఇంకో నెక్స్ట్ సైడ్ అనమాట. ఈ బ్లాంక్ షీట్ అనేది తీసుకున్న తర్వాత దీంట్లో నేనేం యాడ్ చేస్తానంటే ఆయన కమ్యూనిటీలోకి వచ్చే ముందు ఏం చేస్తూ ఉండేవారు. సో ఆయన కమ్యూనిటీలోకి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉండేవారు అనేది ఆల్రెడీ మన దగ్గర పిక్స్ అనేది ఉన్నాయి. ఈయన ఏం చేసేవారంటే ఆటో అనమాట. నేను ఇంతకుముందు ఏం చేసేవారంటే ఆటో నడిపేవారు అనమాట. ఈ ఆటో బ్యాక్గ్రౌండ్ అనేది మనం తీసుకుని సేమ్ ఎవరి బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్, దీనికి కావాలంటే మళ్ళీ క్రాప్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడ దాకా కావాలి అనేది అడ్జస్ట్మెంట్ కూడా చేసుకుని క్రాప్ చేసుకోవచ్చు. లేదా దీన్ని కొన్ని మోడల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. క్రాప్ చేసుకున్న తర్వాత దీనికి కొంచెం యానిమేషన్స్ కూడా, బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. దీన్ని ఎప్పుడైతే మనం తీసుకున్నామో దీన్ని జస్ట్ ఇలా ప్లేస్ చేస్తే సరిపోతుంది. అంటే ఒక 1 or 2 పిక్స్ అనేది అనమాట, మన బ్యాక్గ్రౌండ్ పిక్స్ అనేది 1 or 2 పిక్స్ అనేది మనం తీసుకుని దీన్ని జస్ట్ ఇలా మనం ఒక కార్నర్ లో ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి, అలా మనం ఒక 2 పిక్స్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఒక స్లైడ్ అయ్యింది. నెక్స్ట్ ఇంకో స్లైడ్ ఏంటంటే దీంట్లో బిఫోర్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఈయన లైఫ్ స్టైల్ వచ్చేసి దీంట్లో బిఫోర్ ఎలా ఉండేవారు. బిఫోర్ ఎలా ఉండేవారు అంటే చాలా వెయిట్ తో ఉండేవారు అనమాట. దీంట్లో ఒక పిక్ కాదు 1 or 2 పిక్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి బిఫోర్ ఎలా ఉండేవారు, ఆయన ఇంత వెయిట్ తో ఉండేవారు. దీన్ని ఏం చేశానంటే నేను ఈ పిక్స్ ని నేను ఎట్ ఎ టైమ్ 1 టైం అంటే సెలెక్ట్ చేశాను. ఇది బిఫోర్ బ్యాక్గ్రౌండ్. ఈ బిఫోర్ బ్యాక్గ్రౌండ్ లో మీరు ఏం చేస్తారంటే ఇలా అన్హెల్దీగా ఉండేవారు అనమాట. ఇప్పుడు ఈయన అన్హెల్దీగా ఉండేటప్పుడు ఏం చేశారంటే ఇక్కడ మనం టెస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పైన సేమ్ ఇదే బేసిక్ మోడల్లో మీరు ఇక్కడ టెస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ అనేది ఎలా యాడ్ చేయాలంటే బిఫోర్ లైఫ్ స్టైల్ అని యాడ్ చేసిన తర్వాత మనం చెప్పుకునే విధానంలో కూడా ఇక్కడ మనం నార్మల్ గా చెప్పొచ్చు అనమాట. దిస్ ఈస్ బిఫోర్ లైఫ్ స్టైల్. ఈ బిఫోర్ లైఫ్ స్టైల్ అనే పిక్ ఫోటోని నేమ్ ని కొంచెం పైకి అనేది పెడుతున్నా. ఇలా మనకి ఎప్పుడైతే బిఫోర్ లైఫ్ స్టైల్ వచ్చిందో తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఇంకొక డూప్లికేట్ స్లైడ్ అనేది తీసుకోవాలి. ఈ డూప్లికేట్ స్లైడ్ అనేది ఎక్కడ ప్రెస్ చేస్తానంటే ఈ చివరి కార్నర్ లో ప్రెస్ చేస్తాను చూడండి. ఇక్కడ ఈ డూప్లికేట్ స్లైడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత మంచిగా రిజల్ట్ అనేది తీసుకున్నారు. ఈ మంచిగా రిజల్ట్ తీసుకున్న ఫోటోని కూడా మనం దీంట్లో అప్లోడ్ చేసుకోవాలి. మనం దీంట్లో అప్లోడ్ చేసుకుని మనం ఏం చేయాలంటే దీని సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎంత వెయిట్ లాస్ అయ్యారు, ఆ సార్ ఎంత వెయిట్ లాస్ అయ్యారు అనేది మనం దీంట్లో ఇక్కడ మనం టైపింగ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్ మళ్ళీ టైపింగ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. బిఫోర్ ఆఫ్టర్ అని టైప్ చేసి ఎంత వెయిట్ లాస్ అయ్యారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఏ పీపీటీ ప్రజెంటేషన్ చేసినా దాంట్లో మనం మర్చిపోకుండా ఉండవలసింది ఏంటంటే డిస్క్లైమర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీస్ రిజల్ట్స్ ఆర్ నాట్ typical individual result. పర్సన్ టు పర్సన్ అనమాట. విల్ వ్యారీ. సో ఇది మన డిస్క్లైమర్. ఈ డిస్క్లైమర్ మనం ఏం చేస్తామంటే జస్ట్ మనం ఫుల్ లెంత్ లో తీసుకుని దాన్ని కింద మనం పేస్ట్ చేసుకుంటాం ఈ డిస్క్లైమర్. సో ఇది డిస్క్లైమర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి
ఆ డిస్క్లైమర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఎక్కడ మనం ప్రెజెంటేషన్ చేసుకున్నాం. సో దీంట్లో ఇంకా మనం ఏమేమి యాడ్ చేసుకోవచ్చు అంటే ఆయన బిఫోర్ వెయిట్ ఎంత, ఆఫ్టర్ వెయిట్ ఎంత, టోటల్ ఎంత వెయిట్ కేజీ, ఎంత వెయిట్ లాస్ అయ్యారు. సో ఇది మనం ఎప్పుడైతే యాడ్ చేసుకున్నామో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడైతే యాడ్ చేసుకున్నామో యాడ్ చేసుకున్న తర్వాత ఆయన ఇంకొక స్లైడ్ ఏం తయారు చేసుకుంటారంటే ఆఫ్టర్ లైఫ్ స్టైల్. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ లైఫ్ స్టైల్ అనేది ఎలా చేంజ్ అయింది, అసలు వాళ్ళ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయిందంటే ఇక్కడ చూడండి 1 or 2 పిక్స్ అనేది నేను తీసుకుంటున్నాను. సో దీంట్లో నేను 1 or 2 పిక్స్ అనేది తీసుకుని నేను ఏం చేస్తున్నా అంటే ఈ పిక్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఒకటే ఫ్రేమ్ లో యాడ్ చేసుకుంటున్నాను ఈ పిక్స్ అన్ని కూడా. సో ఈ పిక్స్ అన్ని కూడా ఒకటే ఫ్రేమ్ లో యాడ్ చేసుకుని దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే. జస్ట్ మీకు అది స్మాల్ బిగ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఏంటంటే ఆఫ్టర్ లైఫ్ స్టైల్. దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఆఫ్టర్ లైఫ్ స్టైల్ అనేది కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదంతా కూడా మీకు జస్ట్ నార్మల్ గా వన్ టైం ఒకసారి మీరు వచ్చి దీంట్లో యాప్ లోకి వెళ్ళి చూసుకుంటే తెలిసిపోతుంది. అప్రాక్సిమేట్లీ జస్ట్ ఒకసారి 1 or 2 స్లైడ్స్ అనేది తక్కువ వచ్చినా పర్లేదు. దాంట్లో మీకు ఒకవేళ తక్కువ వచ్చినా కానీ యాప్ ఏమి మీకు క్లోజ్ అవ్వదు, బ్లాక్ అవ్వదు. జస్ట్ మీరు ఏం మిస్టేక్ చేసినా కానీ నో ప్రాబ్లం. సో ఇలా నేను ఎప్పుడైతే ఫొటోస్ అన్ని ఒక గ్యాదర్ చేసి ఇలా పెట్టానో ఇది ఏంటంటే ఆఫ్టర్ లైఫ్ స్టైల్ అనమాట. ఈ ఆఫ్టర్ లైఫ్ స్టైల్ పెట్టుకున్న తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి చెక్. మన లాస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత, ఆయనకి చెక్ వచ్చింది అనుకోండి కంపెనీ దగ్గర నుంచి, ఆ కంపెనీ దగ్గర నుంచి వచ్చిన చెక్ ఫోటో స్క్రీన్ షాట్ ఒకటి దీంట్లో అప్లోడ్ చేసుకోవాలి. దాంతో పాటు ఆయనకు వచ్చిన చెక్ ఇన్కమ్ ఎంత, రిటైల్ ఇన్కమ్ ఎంత, టోటల్ ఇన్కమ్ ఎంత, ఈ మూడు కూడా దాంట్లో కింద టైప్ చేసుకుని రాసుకున్న తర్వాత లాస్ట్ వన్ లాస్ట్ వన్ ఏంటంటే థ్యాంక్ యూ మై స్పాన్సర్. ఎవరైతే ఆయన స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే హెర్బల్ లైఫ్ కమ్యూనిటీకి ఇన్వైట్ చేశారో వాళ్ళు స్పాన్సర్ అనమాట అంటారనమాట. ఆ స్పాన్సర్ పిక్ కూడా పెట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ మై స్పాన్సర్ అని పెట్టుకుని దీన్ని ఈ పీపీటీని ఏం చేస్తారంటే జస్ట్ సేవ్ చేసుకోవచ్చు. ఈ పీపీటీని మీరు ఏం చేయాలంటే జస్ట్ మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సేవ్ చేసుకునే ఆప్షన్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి పీడిఎఫ్, ఇంకోటి పీపీటీ. ఈ 2 ఆప్షన్ లో చాలా మంది ఏం చేస్తారంటే పీడిఎఫ్ ఆప్షన్ లో ఎక్కువగా చూస్ చేసుకుంటారు. పీడిఎఫ్ ఆప్షన్ లో చూస్ చేసుకోవడం ఏంటంటే పీపీటీ రూపంలో ఓపెన్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతుంది. సో దీన్ని ఏం చేయాలంటే మీరు ఇక్కడ పైన ఎప్పుడైతే మీరు ఈ ఫొటోస్ అన్ని గ్యాదర్ చేసుకున్న లైన్ గా పెట్టుకున్నారో ఈ పైన 3 డాట్స్ చూసారా, ఈ పైన కార్నర్ లో చూడండి ఇక్కడ రైట్ సైడ్ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి చూడండి, సేవ్ యాజ్, సేవ్, షేర్ ఏ పీడిఎఫ్. ఇవన్నీ కూడా మనకి ఆ, దీంట్లో మనం ఏం చేయాలంటే సేవ్ చేసుకోవాలి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేమ్ ఏదైనా దీనిపైన నేమ్ ఏదైనా సెర్చ్ చేయొచ్చు, లేదా మీకు సేవ్ యాజ్. ఇప్పుడు సేవ్ యాజ్ మీద క్లిక్ చేశానండి. సేవ్ యాజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎక్కడ మనకి చేసుకోవాలి, దీన్ని ఎక్కడ మీరు సేవ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే దిస్ డివైస్, నాకు ఈ డివైస్ లో సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇక్కడ పీపీటీ నేమ్ ఏం పెడుతున్నానంటే ఆయన నేమ్ పెడుతున్నాను, పుష్పరావు స్టోరీ. చూడండి ఇక్కడ పుష్పరావు సార్ స్టోరీ అని చెప్పేసి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక్కడ మీరు మెయిన్ అబ్జర్వేషన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేను టైప్ చేసిన దాని పక్కన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి, పీపీటీఎక్స్ అని ఉంది చూసారా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తామంటే చాలా మంది ఈ పీపీటీఎక్స్ లో పెట్టకుండా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పీడిఎఫ్ లో గట్ట పెట్టేస్తారు. కానీ పీపీటీ ఫార్మేటే కాబట్టి మీకు దీంట్లో పీపీటీ ఫార్మేట్ లోనే మీకు సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దిస్ డివైస్ అని ఉంది కదా పైన మీకు ఉందండి ఇది. సో ఈ డివైస్ అనే దాని మీద మీకు క్లిక్ చేసుకుంటే దీంట్లో మీరు ఎక్కడనేది పెట్టుకోవాలి, డాక్యుమెంట్స్ లో కానీ, డౌన్లోడ్స్ లో కానీ, స్టోరేజ్ కానీ. మీరు దీంట్లో ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు, ఏ దేంట్లో ఫోల్డర్లో మీకు బాగా గుర్తుంటుందో దాంట్లో ఫోల్డర్లో పెట్టేసి నెక్స్ట్ మీరు దీంట్లో ఏ ఫోల్డర్లో పెడదాం అనుకుంటున్నారు, ఈ స్టోరేజ్ లో కూడా ఏ ఫోల్డర్లో పెడదాం అనుకుంటున్నారు అనేది మీ ఇష్టం. మీరు డాక్యుమెంట్స్ లో పెడదాం అనుకుంటే డాక్యుమెంట్స్ లో పెట్టచ్చు. సో నేను ఈ డాక్యుమెంట్స్ లో పెట్టాను. పెట్టిన తర్వాత నేను సేవ్ చేశాను అనమాట ఈ డాక్యుమెంట్. సేవ్ చేసి మీరు నార్మల్ గా బ్యాక్ వచ్చేయచ్చు. బ్యాక్ వచ్చేసిన తర్వాత దీన్ని ఎక్కడైనా మీరు వాట్సాప్ లో ఎక్కడైనా మీరు పెడదాం అనుకుంటున్నారు అనుకోండి, వాట్సాప్ పంపిద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఈ వాట్సాప్ లో మీరు జస్ట్ ఈ వాట్సాప్ లో కూడా మీరు జస్ట్ ఇలా ఓపెన్ చేసి మీ ఈ డాక్యుమెంట్ అనేది కూడా మీరు జస్ట్ పోస్ట్ పంపించుకోవచ్చు అనమాట. ఈ డాక్యుమెంట్ కూడా మీకు పైనే ఉంటుంది. ఈ జస్ట్ ఈ డాక్యుమెంట్ ని మీరు సెండ్ చేసుకుంటే మీకు పీపీటీ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే సార్, ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి డౌట్స్ అడగవచ్చు, లేదా థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు కృష్ణమోహన్ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మీరు. 1 minute అన్మిట్ ఆప్షన్స్. సో ఎవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, మీరు అన్మిట్ చేసుకొని అడగచ్చు.
సో అందరికి అర్థమైనట్టుంది. సో వీడియో ఎట్లా చేసుకోవాలి, దాన్ని మనం ఎట్లా పోస్ట్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చూశారు. సో వీడియోలో కూడా ఎడిట్ ఎట్లా చేసుకోవాలి, సో ఎట్లా మనం క్రాప్ చేసుకోవాలి, దాన్ని ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇమేజెస్ ఎట్లా యాడ్ చేసుకోవాలని మనకు క్లియర్ గా చెప్పారు. సో యాప్స్ కూడా మీకు విఎన్ యాప్ అండ్ కిట్ యాప్ సో మనకి చెప్పారు కరుణ్ గారు అండ్ వెంకట్ గారు. సో వితౌట్ యాప్ కూడా మనము ట్రై చేయండి, బేసిక్గా అది సరిపోతుంది. ఇంకా కొంచెం క్వాలిటీ మంచిగా రావాలి అనుకుంటే కనుక ఫ్యూచర్స్ కొంచెం యాడ్ చేసుకోవాలి, టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి, క్యాప్షన్ యాడ్ చేసుకోవాలి, ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా యాప్స్ అవసరం అవుతుంది. ఓకే, సో ఎవరైనా ట్రై చేశారా? ఈ parallel గా మేము చెప్తున్నప్పుడు ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎవరు ట్రై చేయలే? ట్రై చేశారు, సార్ చేశారా మేడం? సార్ అది లాస్ట్ వెంకట్ సార్ చెప్పారు కదా సార్, ప్రెజెంటేషన్ పీపీటీ ప్రెజెంటేషన్ చేయడం అనేది అది దేంట్లో సార్? అది అప్పుడు సిగ్నల్ స్లోగా ఉంది, రాలేదు మీ వాయిస్ కూడా బ్రేక్ అయిపోయింది మేడం, సిగ్నల్ లేక. సార్. మీ వాయిస్ బ్రేక్ అయింది, ఎస్ సార్, సిగ్నల్ ఎస్ సార్. ఏం అంటే చెప్పారో మాకు అర్థం కాదు. ఓకే సార్, ప్రెజెంటేషన్ అనేది చేశారు కదా సార్, ఇప్పుడు పీపీటీ ప్రెజెంటేషన్ ఎస్ మేడం, చేశారు కదా సార్, ఎస్ మేడం. దానికి ఎలాంటి యాప్ లో వెళ్ళారు సార్? ఆ యాప్ అనేది నేను సిగ్నల్ స్లోగా ఉన్న వాళ్ళు నోట్ ఓకే, చేసుకోవాలి. యాప్ ఎలాంటి యాప్ అని సార్? ఇప్పుడు ప్రెజెంట్ చేశారు కదా సార్ వెంకట్ సార్. ఎస్ వెంకట్ గారు. ఎస్ మ్యామ్, పవర్ పాయింట్ అడుగుతున్నారు కదా మ్యామ్ మీరు? ఎస్ సార్, ఎస్. ఎస్ మేడం, పవర్ పాయింట్ మీకు చూపిస్తాను మ్యామ్ అది. ఓకే. ఎస్ మ్యామ్, మీకు స్క్రీన్ షాట్ చేస్తాను చూడండి మ్యామ్. ఒకసారి ప్లే స్టోర్ లోకి వెళ్ళి జస్ట్ మీరు అది పవర్ పాయింట్ అని క్లిక్ చేసేదాన్ని మీకు ఆటోమేటిక్ యాప్ వచ్చేస్తుంది. సేమ్ మీకు మరి యాప్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఎస్ మ్యామ్, కనిపిస్తుందా మ్యామ్? ఇది మీకు ఎస్ సార్, ఎస్. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ యాప్ అనమాట ఇది. ఈ యాప్ అనేది ఓకే మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇన్స్టాల్ చేసుకుని మీరు మెయిల్ ఐడితో లాగిన్ అవుతే మీకు మిగతా ప్రాసెస్ అంతా కూడా నేను చెప్పినట్టు ఉంటుంది మ్యామ్, సేమ్. ఇది మీకు యాప్ ఓకే అనమాట, సార్, ఇది థ్యాంక్ యాప్ యూ లోగో సార్. మ్యామ్ ఇది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు అండ్ కరుణ్ గారు. సో ఒకసారి మీకు ఆల్రెడీ విన్నారు, ట్రై చేయండి. ఇది అయిపోయినాక మీరు ఇప్పుడు ట్రై చేయండి. సో పోస్టులు పెడుతూ ఉండండి మీరు చేసినాక. సో ఒకసారి అందరూ సింబల్స్ రియాక్షన్స్ ఇవ్వండి మీ కరుణ్ గారికి అండ్ వెంకట్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వేరే కాల్లో మళ్ళీ సోషల్ మీడియా కాల్లో వేరే టాపిక్స్తో వద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ